విత్ మల్లన్న సుదర్శనతో కలిపి రైట్ టు రికాల్ సమర్పించు. నేను అందుబాటులో ఉన్న దగ్గర నుంచి లైవ్లోకి వచ్చాను. మరి అక్కడ స్టూడియో నుంచి సుదర్శనన్న మనకు అందుబాటులో ఉన్నాడు. అయితే ప్రధానంగా ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, నిన్న ఏదైతే భూ కుంభకోణం బయటపడిందో దాదాపు 28,000 కోట్లకు సంబంధించినటువంటి భూములను కేటీ రామారావు బ్యాచ్, సోమేష్ కుమార్, నవీన్ ముట్టల్, అలాగే అమేష్ కుమార్ వీళ్ళంతా కలిసి కొల్లగొట్టిరని చెప్పి దాదాపు ఒక 28,000 పైచిలుకు కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్, దానికి సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మాకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, నవీన్ మిట్టల్ ఆ తర్వాత ఇంకా కొంతమంది ఐఏఎస్లు రాజీనామా చేసి పారిపోయే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి పోవాలని భావిస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సంపదను లూటీ చేసినటువంటి ఈ బిహారీ ముఠా ఏదైతే ఉందో, ఈ బిహారీ ముఠాను ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే అనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్స్, ప్రభుత్వ భూములను అప్పనంగా ఇతరులకు దోచిపెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఈ అంశం పైన ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న బయట పెట్టినటువంటి స్కామ్ ఏదైతే ఉందో 28,000 కోట్ల రూపాయల విలువైన స్కాము, సేమ్ మళ్ళీ ఇవాళ ఒక స్కామ్ ని క్యూ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. క్యూ న్యూస్ బయట పెడతా ఉంది. ఈ స్క్రీన్ పైన సుదర్శన్ అన్న మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ చూపిస్తాడు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కనుక మీరు క్యూని స్క్రీన్ పైన, టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ఈ ల్యాండ్ ఎక్కడదంటే ఇది భూదాన్ ల్యాండ్. ఇది కొంతమంది రెవెన్యూ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ భూదాన్ ల్యాండ్ ను కొట్టేసింది ఎక్కడంటే, దీని వివరాలను కనుక ఒక్కసారి చూస్తే ఇది 250 కోట్ల విలువైనటువంటి భూమి, ప్రైమ్ ల్యాండ్. ఇది ఎక్కడంటే ఓల్డ్ సర్వే నెంబర్ 47, న్యూ సర్వే నెంబర్ అంటే కొత్త సర్వే నెంబర్ వేసారు. భూదాన్ భూమికి కొత్త సర్వే నెంబర్ వేసి ఆ భూమిని పట్టా భూమిగా మార్చారు. నాగారం విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఇది జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెవెన్యూ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ నవీన్ మిట్టల్ ఆయనే, అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ ఎక్స్ భూదాన్ మండల ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, మహేశ్వరం మండలం ఆఫీసర్ మహమూద్ అలీ, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి ఈ భూమిని అపరంగా కొట్టేసినారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మీరు క్యూ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర సంపదను అప్పనంగా ఎట్లా దోచుకున్నది ఈ ముఠా అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. అయితే భూదాన్ భూమిని అమ్మడం కానీ కొనడం కానీ ఇటువంటి కొన్ని నిషేధాలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తూ ధరణి పోర్టల్లో అప్డేట్ చేసిర్రు. దీనికి పాత సర్వే నెంబర్ వచ్చేసి భూదాన్ భూమికి 47 నెంబర్ సర్వే నెంబర్ ఉంటే దాన్ని చెరిపేసి కొత్త సర్వే నెంబర్ తీసుకొచ్చి కొత్త సర్వే నెంబర్ ద్వారా ఇతరులకు పట్టా చేసిరు. ఎవరెవరికి పట్టా చేసిరు, ఎంత భూమి చేసిరు అనేది ఒకసారి చూస్తే ఆ పట్టా పాస్బుక్ల నెంబర్లు వచ్చేసి మొత్తం 6గురికి చేసిరు పట్టా. 6గురికి సంబంధించి నెంబర్లు వచ్చేసి 2300086534. రెండో పట్టా నెంబర్ వచ్చేసి 2300086552, అలాగే 5535482555655. వీళ్లకు పట్టాలు చేసి ఇచ్చేసిరు. వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్బుక్ ఇల్లీగల్ పట్టా పాస్బుక్స్ వీటికి సంబంధించింది. అయితే ఇక పాస్బుక్ ఇష్యూడ్ పాస్బుక్ నెంబర్ వచ్చేసి T0516004137. ఇట్లా 5గురికి పాస్బుక్లు జారీ చేసిర్రు. నవీన్ మిట్టల్ అండ్ రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమేద్ కుమార్ అండ్ కేటీ రామారావు గ్యాంగ్ ఇదంతా ఇల్లీగల్ సేల్ డీడ్ చేసినారు. ఈ సేల్ డీడ్ నెంబర్లు కూడా ఎవరికైనా డౌట్ ఉంటే రాసుకోవచ్చు. 2023లోనే ఈ సేల్ డీడ్స్ అన్ని జరిగినాయి. 1816/2023, 1817, 1819, 1820, 1839, 1839, 1847, 1859, 1882 2023. ఇవన్నీ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ నవీన్ మిట్టల్ అండ్ కేటీ రామారావు గ్యాంగు, బిహారీ ముఠా ఏదైతే ఉందో వీళ్ళంతా కలిసి ఈ భూదాన్ భూమిని ఇల్లీగల్ గా పట్టాలుగా మార్చి ఆల్రెడీ దీన్ని సేల్ చేయడం కోసం వీళ్ళంతా
తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీని విలువ దాదాపు 250 కోట్ల విలువైనటువంటి భూమి మహేశ్వరం మండలంలో. నిన్ననే మహేశ్వరం మండలంలో గ్యాప్ ఏరియాకి సంబంధించినటువంటి స్కామ్ ను కూడా బయట పెట్టాం కదా. అత్యంత దారుణమైనటువంటి మరికొన్ని సంచలనం రేపేటువంటి మరికొన్ని ల్యాండ్ కబ్జాలకు సంబంధించినటువంటి వివరాలను ఎల్లుండి బయట పెట్టబోతా ఉన్నా. తీన్మార్మలనగా మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. కేటీ రామారావు కేసీఆర్ కుటుంబం తెలంగాణకు ఏం చేసింది అంటే, ఏం చేసిందా అని ఒకడొకడు కన్నీళ్ళు గారు ఏం చేసిందో నేను చూపిస్తా. ఇందులో నవీన్ మిట్టలు, ఆ తర్వాత సోమేష్ కుమార్, ఈ బిహారీ ముఠ ఏదైతే ఉందో ఈ బిహారీ ముఠ కంప్లీట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రైమ్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఈ ప్రైమ్ ల్యాండ్స్ అన్నిటినీ కొట్టేసే పనిలో చాలా బిజీగా ఉంది. అందుకోసమే మిత్రులారా నిన్న 12 ల్యాండ్లకు సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎవరు అయోధ్య రామిరెడ్డి, ఏపీ ఎంపీగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోపిడీ చేస్తా ఉన్నారనే తెలంగాణ ఉద్యమం వచ్చాయి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకే దోచిపెట్టే కార్యక్రమాన్ని చేసిండు. అనేక భూములలో ఇన్వాల్వ్ అయిపోయింది వాళ్ళే. మొన్న చాలా మంది కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులను కాదు, వాళ్ళంతా సఖ్యతతోనే ఉన్నారు. వాళ్ళు కొట్టేయాల్సినటువంటి ల్యాండ్స్ అన్ని కంప్లీట్ గా కొట్టేసినారు. అయితే డీటెయిల్స్ ఆఫ్ సర్వే నెంబర్స్ ఒకసారి చెప్తాను. వీళ్ళు కొట్టేసినటువంటి సర్వే నెంబర్లు, సర్వే నెంబర్ 181 అంటే వాస్తవానికి ఇది సర్వే నెంబర్ కాదు, కొత్త సర్వే నెంబర్ అలకేట్ చేసి ఆ సర్వే నెంబర్ ద్వారా ఇది పట్టా భూమిగా మార్పిడి చేసి ఆ పట్టా భూమిని 6గురికి పట్టా చేసి 250 కోట్ల విలువైనటువంటి ప్రజల భూమిని, భూదాన్ భూమిని తీసుకుపోయి అప్పనంగా కొల్లగొట్టిరు. ఇప్పుడు చెప్పాలి, నవీన్ మిట్టల్ని ఎట్టి పరిస్థితిలో రిలీవ్ చేయకూడదు, అతను రాజీనామాలు చేసినా కూడా ఆమోదించకూడదు, ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ దొంగల ముఠ ఒక్కసారి నేను గతంలోనే చెప్పినా వీళ్ళంతా భూములు కొల్లగొడతా ఉన్నారు, హైదరాబాద్ చుట్టూన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ అన్ని వీలపాలే అవుతున్నటువంటి మాట చెప్పిన. ఇవాళ మీరు స్పష్టంగా చూస్తా ఉన్నారు. నేను బయట పెడుతున్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్కటి కూడా తప్పు ఉండదు. దయచేసి మిత్రులారా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించాలి. గౌరవ రెవెన్యూ మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా ఈ అంశం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న 12 ల్యాండ్స్ దాదాపు 28,000 కోట్ల భూదోపిడి అయితే ఇప్పుడు దాదాపు ఇంకొక 250 కోట్లకు సంబంధించి మరో 10,000 కోట్లకు సంబంధించినటువంటి భూములు, ఆ తర్వాత దాని చుట్టూ జరిగినటువంటి వ్యవహారాన్ని వీలైతే ఎల్లుండి బయట పెడతా. ఎందుకంటే కొంత దాన్ని వర్క్ చేసేది ఉంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇక నవీన్ మిట్టల్ అనేటువంటి వ్యక్తే ప్రధాన సూత్రధారి, పాత్రధారి వీటన్నిటికీ. సరే, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ అంశం పైన సీరియస్ గానే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇది ఎప్పుడు చేసిరు, ఇదంతా ఎప్పుడు చేసిరంటే 11వ నెల 14వ తారీఖు నీకు ఏది మూడో పేజీలో కనిపిస్తుంది. 14వ తారీఖు 11వ నెల 2023లో నవీన్ మిట్టల్ ఏం చేసిందంటే లెటర్ నెంబర్ TBYB/A/483/2023 ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ కన్ఫర్మ్స్ దట్ సర్వే నెంబర్ 181 కవరింగ్ 50 acres ఇన్ నాగారం విలేజ్ మహేశ్వరం మండలం ఇట్ స్టిల్ అక్నాలెడ్జ్డ్ యాజ్ భూదాన్ ల్యాండ్ గా ఉందని చెప్పి ఆ రోజే ఈ లెటర్ నెంబర్ ద్వారా బయటపడ్డది ఇది భూదాన్ భూమి అనేది. వీటన్నిటిని దాచిపెట్టిరు. కేటీ రామారావు నీ స్వేద పత్రంలో ఈ లెక్కలు ఎందుకు లేవు, ఈ కొట్టేసిన భూముల సంఖ్య ఎటుపోయింది, దీన్ని ఎందుకు దాచిపెట్టినవు, నువ్వు 50 లక్షల కోట్ల సంపద సృష్టించిన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నావు కదా, మరి 50 లక్షల కోట్ల సంపద అంటే మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసినావు, ఇదెందుకు బయట పెట్టుకోలేదు, నువ్వు ఇదెందుకు ప్రజలకు చెప్పలేదు? ఇంకా ఇదే కాదు ప్రజలారా, మినిమం 1 లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు ఎట్లా కొట్టేసినో మీ ముందుకు తీసుకొస్తా. నేను తీన్మార్మలనగా చెప్తా ఉన్నా. నేను గతంలో కూడా మీకు చెప్పిన తెలంగాణ సంపదను కాపాడతలేరు వీళ్ళు, లూటీ చేస్తా ఉన్నారు, ప్రజలారా ఈ సంపద అంతా మనదే అని చెప్పిన అన్నట్టుగానే ఈ సంపద అంతా మనదిగా మీ ముందుకు తీసుకొస్తా సోదరులారా. 1 గుంట భూమిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీకు ఉంది. ఈ డాక్యుమెంట్ ను కూడా పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొస్తాం. మీకు శనార్థి తెలంగాణలో దానికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఫిబ్రవరిలో జేఎన్టీలో నిర్వహణ, ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తాను. ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ. చివరిసారి 2006లో హైదరాబాద్ లో సదస్సు నిర్వహించారు, మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తా ఉన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు తెలంగాణ వేదిక కానుంది. హైదరాబాద్ లోని జేఎన్టీయూహెచ్ లో 109వ సదస్సును ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రకటించింది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నిజానికి జనవరి 3 నుంచి పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ సదస్సు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ యూనివర్సిటీ చేతులెత్తేయడంతో మన రాష్ట్రంలో నిర్వహించేందుకు అవకాశం వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని పరిశోధనలో ప్రోత్సహించేందుకు ఉద్దేశంతో 1914 నుంచి ఈ కార్యక్రమాన్ని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రతి ఏటా నిర్వహిస్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా తెలంగాణని ఇంత అద్భుతంగా చేసినాం కాబట్టి మన దగ్గర నిర్వహిస్తున్నారని కేటీ రామారావు బ్యాచ్ మళ్ళా అది నోరా పెడతట కదా, చెప్పుకుంటారు అన్నట్టు. ఇక ఇది ఇట్లుంటే నేడు ప్రధానితో మోడీ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఢిల్లీ వెళ్లనున్న సీఎం డిప్యూటీ సీఎం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు. ఉదయం ఢిల్లీ వెళ్లనున్న ఇద్దరు నేతలు ప్రధానితో మీటింగ్ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్, డిప్యూటీగా బట్టి బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రేవంత్ బట్టి కలవనున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, ఎమ్మెల్సీ పదవుల భర్తీ, కేబినెట్ లో మిగిలి ఉన్న మరో 6 బెర్తులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత వారిద్దరూ నాగ్పూర్కు వెళ్లనున్నారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంగళవారం నాటి ఖమ్మం పర్యటన బట్టి రద్దు చేసుకున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతా ఉన్నారు. మన కేసీఆర్ పోయి కలువయా, మనకేం రావన్నో అడగవయా సారు అని అంటే, ఏ మోడీ నీ సంగతి చెప్తా, నీ తొడలు కొడతా, నిన్ను గిచ్చుతా, నిన్ను గొరుకుతా అని చెప్పారు. ఈ గిచ్చుడు లేదు, బొచ్చుడు లేదు, రావాల్సిన నిధులేమో రాకుంటా బాయ్, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా నువ్వు పోయి అడిగితే కదా ఏమైనా పెట్టేది, ఏమి అడగకపోతేవి, మీదికేం డాంబికాలు కొడితేవి, రావాల్సినవి రాకుంటా బాయ్. ఇవాళ విభజన సమస్యలన్నీ అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటా విషయంలో కూడా ఇంకా ఏది రావాల్సిన నిధులు ఎన్నో ఉన్నాయి. ఈ అన్ని అంశాల పైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రులుగా వాళ్ళ బాధ్యత, వాళ్ళ రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకునేటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలవబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. సో అదట్లా ఉంటే ఇక మళ్ళీ నంది అవార్డులు ఇస్తాం, 10 ఏళ్లు ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం. మంత్రి జూపల్లి ఘనంగా సినీ నటి శ్రీ కృష్ణవేణి శతవసంత మహోత్సవం అంటూ ఒక వార్త. నంది అవార్డులను గతంలో ఉండే నంది అవార్డు వస్తే పెద్ద గ్రేటు అట్లుంటుండే, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత నంది అవార్డులు తీసేసిండు. ఆయన ఇక ఏ అవార్డులు లేకుండా అయిపోయింది, ఆయనే పెద్ద అవార్డు లెక్క అయిపోయాడు. ఇక కేసీఆర్ ఈ ఒక అవార్డు అయితే తయారు చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఏంటంటే నంది అవార్డుల ప్లేస్లో కేసీఆర్ అవార్డు అని తయారు చేసి జిల్లాకు ఒక ఎంపిక చేసి ఏతులు కొట్టేటోడు ఉంటే వానికి ఇచ్చి, అబద్ధాలు చెప్పేటోనికి నంది అవార్డు లెక్క ఈ కేసీఆర్ అవార్డు ఒకటి ప్రకటిస్తే సరిపోతుంది. నంది అవార్డులు సినీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండేటి, కానీ సినీ రంగాన్ని కంప్లీట్గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అలాగే డ్రామారావు, హ్యాపీరావు వీళ్ళు తమ గుప్పిట్లో పెట్టుకొని, ఈ సినిమా వాళ్ళు కూడా అక్కినేని నాగార్జున, ఆ తర్వాత ఇంకో కొంతమంది ఏషకాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేసీఆర్ కు భజన, రాము యూ డిడ్ గ్రేట్ జాబ్, ఇవన్నీ బంద్ చేయరు, మీరు తమాషా చేయకురి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఏది మొగన్ సొమ్ము తినుకొని ఇంకోని పాట పాడినట్టుగా ఈ డ్రామాలు బంద్ చేయరు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మీరు పొందాల్సిన రాయితీలు పొందిరు, కొట్టాల్సిన సంపద కొట్టేసిరు, నీ ఎన్కన్వెన్షన్ అక్రమ కబ్జా ఏమైపోయింది, ఇవన్నీ కూడా మనం మళ్ళీ త్వరలోనే చూసుకుంటాం. అక్కినేని నాగార్జున గారు మీకు ఖచ్చితంగా మీకు ఏది రిటర్న్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇవ్వాలని కోరుకుంటారు, ఇస్తారనే అనుకుంటున్నాం. ఇంకా ఈ అంశం ఇట్లుంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పై నో క్లారిటీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్ అంటూ ఇది ప్రధానమైనటువంటి వార్త వెలుగు దినపత్రికలో. టీఎస్పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి అయితే రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు, కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్ పై ముందుకంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక అలాగే గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించిన జరిగేది డౌటే అంటూ ఒక వార్తను కూడా మనం దీంట్లోనే చూస్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పై నో క్లారిటీ.
ఇప్పటికీ అనేకమైనటువంటి ఎగ్జామ్స్ వివిధ దశల్లో కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసింది. ఆగం చేసినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించేటువంటి క్రమంలో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది ఇంకా అనేది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తగా మనం చూస్తా ఉన్నాం. అయితే దీంట్లో కూడా ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పై క్లారిటీ రావడం లేదు. గ్రూప్ 2 పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీల్లో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్ తో పాటు మరో 3 సభ్యుల రాజీనామా చేశారు. ఈ రాజీనామాలపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఇంకో 2 సభ్యులు మాత్రం ఎప్పట్లాగే విధుల్లో కొనసాగుతున్నారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ ఎగ్జామ్ నిర్వహణపై స్పష్టత రానుందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఇంకా కొన్ని ఇతరత్ర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సందిగ్ధంలో పడ్డాయి. గ్రూప్ కు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం, మరో 3 సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఈ నిర్వహణ వ్యవహారం అంతా సందిగ్ధంలో పడ్డది. దీన్ని అతి త్వరలో బాగు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పింది గ్రూప్స్ కు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు భర్తీ చేస్తామనేటువంటి వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఖచ్చితంగా ఆ వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతుంది. ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్ జనవరి 6-7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కమిటీ చైర్మన్ మరో 3 సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కమిషన్లో చైర్మన్ లేదా మినిమం 3 సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 3 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్ లో పడింది. 9210 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ 2 పేపర్లు 2 సార్లు లీక్ చేసిరు. కేటీ రామారావు బ్యాచ్ గ్రూప్ 2 పేపర్లనే అమ్ముకురు, ఉద్యోగాలను అమ్ముకురు. న్యూజిలాండ్ వాడు, సౌత్ ఆఫ్రికా వాడు వచ్చి ఎలాంటి ప్రిపరేషన్ కాకుండా అత్యధిక మార్కులు కొట్టి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేశారు. అయితే గ్రూప్ 1 నుంచి ఎట్లాగో ఇక కంఫర్ట్ ఐఏఎస్ గా అట్లా వెళ్ళిపోవచ్చు, ఐపీఎస్ వెళ్ళిపోవచ్చు అనేటువంటి డ్రామాలతోటి కేటీ రామారావు అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అప్పుడు గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా గ్రూపు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మాత్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఒక నిపుణుల కమిటీ వేసి దానిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దానికి నిపుణుల కమిటీకి కోదండరామా లేకపోతే ఆకునూరి ముర్లా ప్రాతినిధ్యం వహించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విధి విధానాలు ఎలా ఉండాలి, జాబ్ క్యాలెండర్ రూపకల్పన ఏ విధంగా ఉండాలనేది ఆ కమిటీ సూచన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే బోర్డు చైర్మన్ లేదంటే అంతకంటే ఎక్కువ సభ్యులు అందుబాటులో ఉంటేనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బోర్డు చైర్మన్ రాజీనామా చేసాడు, 3 సభ్యులు రాజీనామా చేసి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ బాధ్యతలు చేపట్టిన తర్వాత దొంగలంతా ఒకరొకరు రాజీనామా చేసిపోతా ఉన్నారు. అయితే వాళ్ళ రాజీనామా ఆమోదిస్తే, గవర్నర్ తమిళిసై గారు ఆమోదిస్తే కొత్త వారిని రిక్రూట్ చేసేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. అయితే ఇక వాళ్ళ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదించలేదు. మరి ఎందుకు ఆమోదించలేదు అనేది గవర్నర్ విచక్షణ అధికారం. దానికి సంబంధించినటువంటి ప్రశ్న మనం వేయడం కూడా భావ్యం కాదు. అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పై ఇప్పటి వరకు మాత్రం క్లారిటీ రాలేదు. ఈ చర్యలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశం పైన. ఎందుకంటే లక్షలాది మంది యువత నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ ఉద్యోగం పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఉద్యోగం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక 63కు పెరిగిన కరోనా J.1 వేరియంట్ కేసులు. దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు మొత్తం 63 JN.1 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిందంటూ రోజు రోజుకు కరోనా కొద్దిగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అయితే ఇది అంత ప్రమాదకరమైంది కాదనేది ఆరోగ్య వర్గాలు చెప్తున్నటువంటి మాట, ఆరోగ్య శాఖ అధికారులు. ఇక ఇవాళ ఢిల్లీకి గవర్నర్ తమిళిసై మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆమె భేటీ కాబోతా ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరనున్నట్లుగా ప్రచారం జరుగుతా ఉన్నది. అయితే తమిళనాడు నుంచి గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నియమించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల పాటు ఆమె గవర్నర్ గా ఇక్కడ కొనసాగింది. ఆమె పదవీ కాలం కూడా దగ్గర పడతా ఉంది. లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో తనకు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ తమిళిసై
ఆమె గతంలో కూడా ఆమె వ్యాఖ్యలు కూడా ఏది పొలిటికల్ స్టేట్మెంట్లు కూడా చాలా సార్లు ఆమె చేయడం జరిగింది. సో కేసీఆర్ కు తమిళసైకి మధ్య చాలా గ్యాప్ ఉందనేటువంటి వార్తలు గతంలో వచ్చి ఖచ్చితంగా తమిళనాడు నుంచి ఆమె ఎన్నికల్లో పాల్గొంటారనేటువంటి వార్త కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలవబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇవాల్టి నుంచి సౌత్ ఆఫ్రికాతో ఇండియా తొలి టెస్టు జరగబోతా ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి తేరుకున్న ఇండియా సూపర్ స్టార్లు రోహిత్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో టెస్టుకు సిద్ధమయ్యారు. 2 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగబోతా ఉంది. ఇవాళ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు ఆడబోతా ఉంది. అయితే ఇది ఇట్లా ఉంటే ఇక అసలైనటువంటి వార్తను వెలుగు దినపత్రికలో చూస్తే 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కాళేశ్వరం దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా అక్కడికి రాబోతా ఉన్నారు. ఇక కేసీఆర్ కథ ఇప్పుడు బయటపడబోతా ఉంది. నా మెదడు ఖర్చు పెట్టిన, నా రక్తం ధార పోసిన, అహోరాత్రులు, రోజుకు 18 గంటలు, 80,000 పుస్తకాలు, ఈ మేధావి, ఈ సిపాయి, ఈ చీఫ్ ఇంజనీర్ సంగతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మేడిగడ్డ దగ్గర బయట పెట్టబోతా ఉండు. తెలంగాణ ప్రజలారా, మేడిగడ్డ అనేది దాన్ని మించినటువంటి ఒక బేకార్ ప్రాజెక్టు, దాన్ని మించినటువంటి ఒక లుచ్చా ప్రాజెక్టు ఇంకోటి ఈ భూమి మీద ఉండదు. దాన్ని అద్భుతంగా చిత్రీకరించి మన ఓట్లు కొల్లగొట్టిరు 2018లో. కాబట్టి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో నీటిపారుదల శాఖ మార్చిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వీటన్నిటిని బయట పెట్టబోతా ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించిన వ్యవహారం ఒకసారి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డను ఈ నెల 29న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు. అదే రోజు అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహితను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతో కలిగిన లాభ నష్టాలు, పెరిగిన వ్యయం, పెరిగిన భూసేకరణల భారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలను ప్రెజెంటేషన్ లో వివరించబోతా ఉన్నారట. ఇక కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఏదైతే అసెంబ్లీలో 2016లో కట్టె పెట్టుకొని ఇది ఇట్లా, ఇది రీడిజైన్ చేయన్నా వద్దా, మేడిగడ్డ ఇట్లుంటది, ఈడగట్టాలి, గ్రావిటీ ఇంత, లొటపీస్ ఎంత అని చెప్పి మాయాజాలం చేసినావు కదా. ఈ మాయాజాలం కేసీఆర్ ఏమనుకున్నట్టు ఇది ఎప్పటి కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా అబద్ధం ఎప్పుడు దాగదు భయ్, అబద్ధం ఎప్పుడు దాగది. ఏదో ఒక రోజు అబద్ధం బయటికి వస్తుంది. ఆ బయటకు వచ్చినటువంటి అబద్ధం సృష్టించే అలజడిలో మీరంతా కొట్టుకపోక తప్పదు. ఆ రోజు తాత్కాలికంగా గట్టెక్కడానికి మాయమాటలు, లపంగా మాటలు అని చెప్పినావు. ఇవాళ మేడిగడ్డ పరిస్థితి ఏమైంది, ఎందుకు దశకిపోయింది, సుందిల్లో ఎందుకు బుంగలు పడ్డాయి, ఎందుకు కాళేశ్వరం నీళ్లు పొలాలకు చేరలేకపోతా ఉన్నాయి, దీని డ్రామా అయిందంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వివరించబోతా ఉన్నారు. అయితే ఈ వాటికి పరిష్కారాలను ఏది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అందించబోతా ఉన్నారు. వాస్తవానికి తమ్మిడిఎట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని ఏదైతే తెర మీదకి తెచ్చిందో ఆ ప్రాజెక్టు కేవలం 38,000 కోట్లతోని అయిపోయేటువంటి ప్రాజెక్టు కాదని, దాని ప్లేస్లో నీవు కాళేశ్వరం అని డ్రామా కట్టి వాటికి దేవుళ్ళ పేరు పెట్టి ఇంకా మళ్ళా ప్రతిదానికి దేవుళ్ళ పేరేనయ్యోయినావు. ఎవడు తిట్టకుంటా ఈయన కట్టిన ప్రతి లపంగ ప్రాజెక్టుకు దేవుని పేరు పెట్టుకుంటూ వచ్చిండు. ఆడ ఏం చేసిండు, కాళేశ్వరం అని కాళేశ్వరం దేవుని పేరు పెట్టుకొచ్చిండు. సుందిల్లా, అన్నారము, ఈ వీటికేమో లక్ష్మి, సరస్వతి ఇవి పెట్టుకొచ్చిండు పేరు. ఇక ఆ తర్వాత కిందికి వచ్చి ఏమంటాడు, రంగనాయక సాగర్ అని రంగనాయక దేవుని పేరు, కొండపోచమ్మ సాగర్ అని కొండపోచమ్మ పేరు, ఈ బసవాపురం యాదాద్రి సాగర్ అని ఇగో ఈ డ్రామాలు. అంటే దేవుని పేరు పెడితే ఎవడు తిట్టడు, దీది బయటపడ్డా కూడా దేవుళ్ళ మీదకి పోతుంది పాపం అని ఈ డ్రామా కట్టిండు కేసీఆర్. వాస్తవానికి ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అత్యంత కీలకమైంది ప్రజలారా. ఇది తెలంగాణ సమాజం అంతా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి లంగా పనులన్నీ బయటికి రావాలంటే, ఈ దోచుకున్న సంపద అంతా ఎటుపోయింది అనేది తేలాలంటే ఇది ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రేపే సింగరేణి ఎన్నికలంటూ ఇంకో వార్తను చూస్తా ఉన్నాం వెలుగు దినపత్రికలో. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు, ఓటేయనున్న 39,773 మంది కార్మికులు. ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి. అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూతుల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకోనున్నారు. ఇన్నాళ్ళు కార్మిక సంఘాల గనులపై చేపట్టిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీతో పాటు ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఇఫ్టు, విప్లవ కార్మిక సంఘాలతో పాటు 13 సంఘాలు ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి. ఈ సింగరేణి కార్మిక ఎన్నికల్లో సింగరేణి కార్మికులారా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి నాశనమైందా, డెవలప్ అయిందా? ఒకప్పుడు సింగరేణే అప్పులు ఇచ్చేది, సింగరేణే అప్పులు ఇచ్చి ఏది ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చి ఆదుకునేటువంటి సింగరేణి ఇవాళ ఏమైంది? సింగరేణి కార్మికులారా, మీ జీతాల కోసమే, మీకు జీతాలు ఇవ్వడానికే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. తాడిచెర్ల మైన్ ను ప్రైవేటీకరించింది ఎవరా? కేసీఆర్ కాదా? కేటీఆర్ బిడ్డ ఇన్వాల్వ్మెంట్ లేదా? కేసీఆర్ కుటుంబం దోచుకోలేదా? ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే రాయల్టీ నిధులు ఉంటాయో, ఆ నిధులను సింగరేణి బాధిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టకుండా సిద్దిపేటకు ఎత్తుకపోయినోడు హరీష్ రావు కాదా? గజ్వేల్కు సిరిసిల్లకు తీసుకుపోయిన వీళ్ళ కుటుంబం కాదా? సింగరేణి కార్మికులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ సంఘాన్ని గెలిపించండి, అనుబంధ సంఘాన్ని గెలిపించండి. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోము. అలాగే సింగరేణి కార్మికులకు 40 లక్షల వరకు వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వాలని, వాళ్ళకు ఇంటి స్థలాలను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, ఆ తర్వాత ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రివర్గం, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. ఇక అలాగే మీకు ఐటీ సమస్య ఒకటి ఉంది. ఐటీ సమస్య పరిష్కారానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం పూర్తి స్థాయిలో పోరాడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, కాంట్రాక్టు కార్మికుల విషయంలో కానీ, అలాగే డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కానీ, వారసత్వ ఉద్యోగాల విషయంలో కానీ మీరంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మీకు అండగా నిలబడుతుంది. ఇన్నేళ్ల అరాచకానికి తెరదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ రేపు జరిగేటువంటి సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి సంఘానికి ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐఎన్టీసీ అన్ని గనుల్లో జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇది సింగరేణి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. అయితే ఇక సింగరేణి ప్రైవేట్ కానివ్వం, రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటది. వివేక్ వెంకటస్వామి, కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్లు పోరాడినం, కొత్త గనులు జాబ్స్ రావాలంటే ఐఎన్టీసీని గెలిపించాలని విజ్ఞప్తి. గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్తను చూస్తాను. మందమరి ఏరియా ఆర్కేపీసీహెచ్పి వద్ద మాట్లాడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ, ఒకవైపు వివేక్ వెంకటస్వామి, అటువైపు నుంచి పొంగులేటి సీనన్న, ఇటు దుద్దిల శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొండా సురేఖ, ఆ తర్వాత సీతక్క, వీళ్ళంతా కూడా సింగరేణి ఎన్నికల పైన ఒక నజరేసి పెట్టిరు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీఈసీని గెలిపించడం కోసం సాయశక్తుల కృషి చేస్తా ఉన్నారు. మెజారిటీ కార్మికులు కూడా ఐఎన్టీఈసీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక అక్కడ పోటీ చేసి ఏదో చేస్తామన్నటువంటి ఏది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దాంట్లో కేసీఆర్ మళ్ళీ చేతులు ఎత్తేసిండు. ఇక పార్టీ నుంచి ఎలాంటి మీకు ఉండవు, దయచేసి మీరే పోటీ చేయండి, మీరే చూసుకోండి, గెలిస్తే గెలుస్తారు, పోతే పోతారు, ఎట్లాగో గెలవం, ఏదో నామకే వాస్తే అట్లా పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నామకే వాస్తే పోటీకి దిగుతా ఉంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఇక రేపు రాత్రికే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రికి ఫలితాలు వస్తే ఐఎన్టీఈసీ విజయడంకా ముగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఇదే వెలుగు దినపత్రికలో పొగమంచుకు 6 బలి, నల్గొండ జిల్లాలో 2 రోడ్డు ప్రమాదాలు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకర్, 2 మృతి. ఘటనా స్థలానికి ఆటోలో బయలుదేరిన బైకర్ కుటుంబ సభ్యులు ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 4 దుర్మరణం. మృతుల్లో 5 ఒకే కుటుంబం. గిరిజన తాండాలో విషాదం. వికారాబాద్ చెరువులో దూసుకెళ్లిన కారు, 1 మృతి అంటూ ఏం యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి పొగమంచు కారణంగా. ఈ మంచు కురుస్తా ఉంది, పొగమంచు. నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. నిడమనూరు మండలం వేంపాడు సమీపంలో నేషనల్ హైవేపై జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 చనిపోయారు. వీరిలో 5 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 యాక్సిడెంట్లు పొగమంచు కారణంగానే జరిగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక పెద్దావూరు మండలం మల్లెవానికుంట తాండాకు చెందిన రమావత్ శివ సోమవారం రాత్రి మిర్యాలగూడ నుంచి బైక్ పై సొంతూరుకి బయలుదేరాడు. రాత్రి 10 గంటల సమయంలో వేంపాడు స్టేజ్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో వేంపాడు గ్రామానికి చెందిన బల్గూరు సైదులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో సైదులను శివ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు స్పాట్లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన శివను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా
అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కూడా మరణించాడంటూ. పొగ మంచు విపరీతంగా ఉంది ప్రజలారా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రహదారులు కనిపించట్లేదు, ప్రమాదం జరుగుతుంది. ఇక కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే, కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం, 6 గ్యారంటీలతో పాటు రెవెన్యూ సమస్యలపైన దరఖాస్తులు ఇవ్వొచ్చని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చిండు. జనాభా ఎక్కువ ఉన్న చోట 2 కౌంటర్లు ఏర్పాటు, మాది ప్రజల వద్దకే పాలన అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాట. ఈ నెల 28 నుంచి నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్రామ సభల్లో 6 గ్యారంటీలతో పాటు రెవెన్యూ, స్థానిక సంస్థలు సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటాం అని అన్నారు. ఎక్కువ జనాభా ఉన్న చోట 2 కౌంటర్లు కూడా పెట్టాలని, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని మండల ఆఫీసర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. అసలు దరఖాస్తులు, కేసీఆర్ దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఎట్లుండే, ఎన్నికలు వస్తే దరఖాస్తులు తీసుకునేది, ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టల పారేసేది. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజల ప్రభుత్వం కాబట్టి ఈ నెల 26 నుంచి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల దగ్గర నుంచి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు ఏవైతే మీకు లబ్ధిదారులు ఉన్నారో మీరు దరఖాస్తు చేసుకోండి. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పకుండా పెట్టుకోండి. అలాగే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సో ఇది ఇట్లుంటాయి. ఇక ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో ఆడుతున్నాయి. సోమవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. మేడారం జాతరకు ముందు వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందుకే భక్తులు రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంతో పాటు పోటెత్తుతా ఉన్నారు. ఆలయాల్లోకి వరుస సెలవులు కావడంతో ఇది జరుగుతా ఉంది. ఇక తీన్మార్ చూస్తే ఎంత చలి అయితే మాత్రం ఇట్లా చలి కాసుకుంటారా, అగో ఏది కబాబు కాలినట్టు కాలుతా ఉన్నాడు నిప్పుల మీద, ఎంత చలి అయితే మాత్రం ఇట్లా కాసుకుంటారా అని చెప్తా ఉన్నారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలారా, దయచేసి ఎల్లుండి అనుకుంటున్నా, ఎల్లుండి వరకు మొత్తం లెక్క అంతా ప్రిపేర్ అయితే మాత్రం ఎల్లుండి ఒక భారీ కుంభకోణాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. కేటీ రామారావును కనీసం ఇక ఎవడు అయ్యో అనకూడదు అది చూసిన తర్వాత. ఎందుకంటే ఈ డ్రామాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, స్వేదపత్రాలు అని చెప్పి లంగపత్రాలు అని చెప్తా ఉన్నారు కదా, వీళ్లకు సరైనటువంటి సమాధానమే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, క్యూ న్యూస్ కానీ తీన్మార్ మల్లన్న మీ ముందుకు తీసుకొస్తాడు. ఇక మిగతా వార్తల్ని మీకు స్టూడియో నుంచి సుదర్శన్ అన్న కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి కథనాలు చూసుకుంటే, ఒకసారి అయోధ్యకు ద్వారాలు, హైదరాబాద్ నుంచి రామాలయానికి అనురాధ టింబర్ డిపో తలుపులు, బంగారు పూతతో 18 ద్వారాలు సహా 118 తలుపులు, 60 మంది తమిళనాడు కళాకారుల రూపకల్పన, టాప్ 10 కంపెనీల్లో ఉండడంలో ఛాన్స్. అధిపతి శరత్ అంటా ఉన్నాడు. శిల్పకళ బాగుందని యూపీ సీఎం అభినందించినట్లు వెల్లడించిండు. అయితే ఇక్కడ అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో మొత్తం అక్కడ అంటే ఇప్పుడు జనవరిలో ఈ రామ మందిరము ఓపెనింగ్ కార్యక్రమం ఉంది, తర్వాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ఒక 100 రైళ్లు నడపాలని చెప్పేసి అయితే రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్కడ అయోధ్య ఏదైతే అంటే మందిరం ఉందో ఆ మందిరానికి సంబంధించినటువంటి తలుపులు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తా ఉన్నాయంట. ఇది మనకు ఒక గొప్ప అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక పొగమంచు మృత్యువై కమ్మేసి ఆటో లారీ ఢీ, 4 దుర్మరణం. అంతకుముందే ప్రమాదంలో బంధువు మృతి, అక్కడికి వెళుతూ మృత్యువాత. నల్గొండ జిల్లా నిడమనూరులో విషాదం, వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు. ఇక ఒకరి మృతి, 4 క్షేమం. కాపాడాలంటూ బాధితుడు వేలుకోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసిన జనం. శంషాబాద్ను కమ్మేసిన పొగమంచు, పలు విమానాల సర్వీసుల దారి మళ్లింపు. గన్నవరం, బెంగళూరుకు తరలింపు, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదురైనాయి అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తా ఉంది. అయితే పొగమంచు మృత్యువైన మనం నిన్ననే చెప్పినాం, తీన్మార్ మల్లన్న తర్వాత నేను కలిసి నిన్ననే క్లియర్గా చెప్పినాం, జాగ్రత్తగా ఉండండి, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబంలో అంటే రోడ్డు ప్రమాదాలు జరిగి తర్వాత ఆ ప్రమాదంలో చనిపోయినా, లేదంటే ఆ ప్రమాదంలో అంటే అవయవాలు కోల్పోయినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి చూడండి ఒకసారి. ఎందుకంటే చాలామంది ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు, తర్వాత అంటే ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు, తర్వాత కరెక్ట్గా మెజర్మెంట్ అంటే రోడ్ సేఫ్టీ ఏవి కూడా పాటించకుండా వెళ్తూ ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోమంటే కార్లో ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోరు, తర్వాత బైక్ నడుపుతున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు, తర్వాత ఏది ఇంకా మందు దాగి
ఇక్కడ మద్యం సేవించి కూడా వాహనాలు నడుపుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ ఇంటి దగ్గర మీ గురించి ఎదురు చూస్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఇది చాలా అంటే అసలు యాక్చువల్గా మరీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇది క్లియర్గా ప్రాణాలను క్షణాల్లో తీసుకువెళ్ళేటువంటి ఒక మహమ్మారి అంటే దాన్ని ఏమంటాం మనం, ఇక ఒక రాక్షసమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ ప్రాణాలను మీరే రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా అది ఎవరు ఆయన ట్రాఫిక్ పోలీస్ చూస్తలేడు అంటే దాని మీద ఇట్లా వెళ్ళిపోతుంటారు. లేకపోతే అక్కడ కెమెరా, అది సీసీ కెమెరాలు ఉన్నాయా, సీసీ కెమెరాలు లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ గురించి రా నాయన, ట్రాఫిక్ పోలీసుల గురించో లేకపోతే ఎవరి గురించో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పేది కూడా, ట్రాఫిక్ పోలీసులు చెప్పేది కూడా ప్రజల కోసమే. కాబట్టి చాలామంది అంటే నిన్ననే మనం పొద్దున అనుకున్నాం, మంచు వస్తూ ఉంది, అంటే పొగ మంచు వస్తూ ఉంది, తర్వాత ఇదంతా కూడా ఎక్కడికక్కడ పొగ మంచు కమ్మేస్తూ ఉంది ఉదయం పూట రాత్రి పూట. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి వాహనాలు అన్నాం. ఇప్పుడు ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామందికి బోర్ కొట్టొచ్చు, కానీ మళ్ళీ చెప్తా ఉన్నాడు, మళ్ళీ చెప్తా ఉన్నాడని 100% ఇది నిజం. ఎందుకంటే ఆ కుటుంబాలకు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది బాధ. మోదీతో రేవంత్ భేటీ, నేడు ప్రధానిని కలవనున్న సీఎం. విభజన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపం. కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలవనున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్ళారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఢిల్లీ వెళ్తా ఉన్నారు. తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చర్చించనున్నారు. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉంటాయో వాటిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నేను చెయ్యా, నేను మాట్లాడా, ఈ లంగ కథలు మాట్లాడితే ఆయన అట్లా చేసి మొత్తం కూడా నష్టం చేసిండు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ ఏదని కాదు మనకు ముఖ్యం, మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి 100% ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నారు. తర్వాత చర్చించి మనకు రావాల్సినటువంటి విభజన హామీలు కానీ, తర్వాత ఏవైతే గ్రాంట్స్ రావాలి, తర్వాత ఇంకేవైతే అంటే జాతీయ హోదా, ఒక ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జాతీయ హోదా అడగలేదు గతంలో. ఎందుకంటే కేసీఆర్ అడగలేదు. ఎందుకు అడగలేదంటే జాతీయ హోదా ఒకవేళ ఆ ప్రాజెక్టుకు వచ్చినట్లయితే, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే ఏమవుతుంది, ఇదంతా కూడా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, దానికి ఖర్చు పెట్టేటువంటి ఖర్చును కేంద్రమే భరిస్తుంది. భరించినప్పుడు ఏమవుతుందంటే ఆ లెక్కలన్నీ కేంద్రం చూసుకుంటుంది. కేంద్రం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి వాటాలు రావు కదా. ఈ వాటాలు రావనే ఉద్దేశంతో జాతీయ హోదాని ఆలోచించలేడు. మన తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టేసి మొత్తం నాశనం చేసి ఆ కాళేశ్వరం గట్టి అట్లా చేసిండు. లేకపోతే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఈ లెక్కలన్నీ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళిపోతాయి. కేంద్రమే నిధులు కేటాయిస్తని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసిండు ఇదంతా కూడా మోసం. మళ్ళీ ఇంకా కేటీఆర్ చెప్తున్నాడు, నేను మస్తు చేసినాం, ఇక అది చేసినాం, ఇది చేసినాం అని. ఇవన్నీ డైలాగులన్నీ బంద్ చేయి, మస్తుగా ఉన్నాయి మా దగ్గర ఆధారాలు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవనున్నారు. తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు చిరంజీవి అంటూ ఇక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు. పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక కాళేశ్వరం లోపాలపై నజర్. 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్, దుద్దిల్లా. తర్వాత అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల వద్దకు ఇరిగేషన్ అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐతో అని చెప్పేసి ముందుకెళ్తాం, సిపిఐతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు చెప్పారు. అయితే ఎందుకనంటే సిపిఐతో కలిసి పనిచేయడం వల్ల కొంతవరకు మంచే జరిగింది. ఎక్కువ ఓట్లు ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే అది కూడా చల్లీలకు వేళ్ళీళ్ళు అన్నట్టుగా ఇట్లా తోడైతే అన్నట్టుగా ఆమె చెప్తా ఉంది. మరోవైపు ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం లోపాలపై 100% నజరేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం. తర్వాత ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు కానీ, తర్వాత ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎక్కడికి కాళేశ్వరం మేడిగడ్డ ఏదైతే కుంగిందో ఆ కుంగిన ప్రాంతానికి వెళ్ళి ఆ చోటికి వెళ్ళి ప్రజలకు వివరించి వీళ్ళ డొల్లతనాన్ని, లంగతనాన్ని ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ లంగ కథలన్నింటినీ కూడా బయట పెట్టేందుకు అక్కడికి వెళ్తా ఉన్నారు మంత్రుల బృందం.
ఇదంతా కూడా తేలిపోతుంది. ఇదంతా కూడా ఇక మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం పీకేసినాం ఇక మేము చిన్న లోపం జరిగిందట. చిన్న లోపం ఎట్లయితుందా బాబు? మొత్తం తీసుకొని కథం చేసి పడేసి దాన్ని ఏంది ఉన్న నీళ్ళని ఇచ్చిపెట్టి ఇప్పుడు ఈసారి క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం వచ్చింది, పరిస్థితి వచ్చింది. క్రాప్ హాలిడే అంటే ఏంటిది? అయితే రైతులు పంటలు వేసుకోవద్దు. ఎందుకు వేసుకోవద్దు అంటే నీళ్లు లేవు. నీళ్ళు ఏమైనాయి అంటే ఆడ బుంగ పడ్డది, అది పర్రె పట్టింది, తర్వాత దసికిపోయింది. దసికిపోతే ఏమైంది? అందులో ఉన్న నీళ్ళన్నీ ఇడిచిపెట్టిర్రు. ఇడిచిపెట్టిన తర్వాత నీళ్ళే లేకపోతే అక్కడ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గానికి కారణం ఎవరంటే గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నట్టుగా మరి దీని గురించి పోతివి అంతా మంచిగా జరిగిందట. మంచి జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అద్భుతం అంటే పర్యాటక కేంద్రానికి కేంద్రంగా చెప్పాలి. అదని ఇవన్నీ లంగకథలు బంద్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి లంగకథలు బంద్ చేస్తేనే మంచిగా ఉంటుంది లెక్క. వియ్యంకుడు వీరంగం వెటర్నిటీలో దొడ్డిదారి నియామకాలు జరుగుతూ ఉన్నాయంట. ఉమ్మడి రాష్ట్రం నాటి 420 జీవోతో పోస్టుల భర్తీ. ఆ జీవోను గతంలోనే రద్దు చేసిన ఏపీ హైకోర్టు. కానీ బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక అనుమతి వీసీ అప్పటి మంత్రికి వియ్యంకుడవడం వల్లే ఇదంతా జరిగిందంట. కాంగ్రెస్ సర్కారు వచ్చినా ఆయన తీరు మారలే. పదవి విరమణకు మరో 15 రోజులే ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందంట. గతంలోనే గవర్నర్ తమిళిసైకి పలువురి ఫిర్యాదు. తెలంగాణ హైకోర్టులోనూ పెండింగ్లో విచారణ ఉంది. అయితే ఇక్కడ ఏమైందంట అంటే అసలు యాక్చువల్గా పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం ఉంది కదా, అందులో ఉన్నతాధికారికి ఒక ఆయన కేసీఆర్ అంటే కదా ఉన్నతాధికారికి వియ్యంకుడు ఉన్నాడంట. ఆ వియ్యంకుడికి కట్టబట్టేటువంటి కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. మొత్తం కూడా మోసం జరిగింది. ఒక జీవోని తీసుకొచ్చేసిండ్రు. ఆ జీవోతోటి మొత్తం అడ్డగోలుగా నింపేసిండ్రు అని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఆయన ఉన్నతాధికారి. గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన ఒక మంత్రికి వియ్యంకుడు. అప్పటి మంత్రి గారి చలువతోనే ఆయన యూనివర్సిటీ వీసీ అయ్యారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అయినా ఆ యూనివర్సిటీ ఉన్నతాధికారి తీరు మాత్రం మారడం లేదు. పదవి విరమణకు 6 నెలల ముందు నియామకాలే చేపట్టొద్దని చెప్పేసి నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. రిటైర్మెంట్ 4 నెలల ముందే ఇవన్నీ కూడా కథ అంతా కూడా సాగిచ్చేస్తా ఉన్నాడంట ఆ వీసీ. ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది 100%. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం 100% దీనిపైన దృష్టి పెట్టి ఈ దొంగల్ని మొత్తం కూడా లోపలేస్తారా మరి ఏం చేస్తారో విచారణ జరపాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. ఇక సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. గతంలో 9 సీట్లు గెలుపు. అధికారంలో ఉన్నప్పుడే అలా ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది. నేటి పరిస్థితి ఏంది? అయితే పార్టీ శ్రేణుల్లో ఆందోళన. మెదక్ బరిలో కేసీఆర్ ఉంటాడా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ పోటీ చేస్తుందంట. అయితే సిట్టింగ్లో కొందరికి నో ఛాన్స్ అంట. అంటే ఇప్పుడైతే ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో అంటే లోక్సభ సభ్యులుగా ఉన్నారో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే గతంలో సారు కారు 16 కథ అంటే మొత్తం మీద అవన్నీ కూడా కట్ అయిపోయినాయి. 9కి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే 9 వచ్చినాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇక మొత్తం ఏం లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం వస్తాయా రావా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే కారు పార్టీ బేకార్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక కథనం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఏం చేయాలి. సిట్టింగ్లకైతే టికెట్లు ఇస్తట్లేరట కొంతమందికి. ఇక ఓటమితో కుంగిపోవద్దు, లోక్సభకు సిద్ధం కండి. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్. రైతులు కరువును కోరుకోరు. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదమని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఇక నీ మా వ్యాఖ్యలు మంచుకుని కర్ణాటక మంత్రి దగ్గర పోయింది. ఇక రాష్ట్రంలో మరో 10 కరోనా కేసులు. హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 నమోదైనాయంట. దేశంలో 64 JN1 వేరియంట్ కేసులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కరువు కోసం రైతులు ఎదురు చూపు. కరువు కోసం రైతులు ఎదురు చూస్తారని చెప్పేసి కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు చేసిండు. పరిహారం వల్ల ఆత్మహత్యలు పెరిగాయి. కర్ణాటక మంత్రి పాటిల్ వివాదాస్పద వ్యాఖ్య. రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళడం ఖాయం. త్వరలో ఆ పార్టీ 4 ముక్కలవుతుంది.
మరో 20 ఏళ్ళు మాది అధికారం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళడం ఖాయమంటా ఉన్నారు. 100% ఇది చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంది. తప్పకుండా ఇది చేస్తారని చెప్పేసి ఆశతో చూస్తూ ఉంది. చేయాలి, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి ఇప్పుడు చూసినట్టుగా తీన్మన్ మల్లన్న చెప్పినట్టు ఇందాక భూదందా ఎట్లా ఉంది, 28,000 కోట్ల రూపాయలకు సంబంధించి మనం నిన్ననే బయట పెట్టినాం. తర్వాత ఇవాళ 250 కోట్ల రూపాయలు, ఇట్లా 1,00,000 కోట్లకు పైననే భూదందాలు చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించేటువంటి పనిలో తీన్మన్ మల్లన్న నడుస్తూ ఉంది. ఇంకా ఇదంతా కూడా ఇక గ్రూప్స్ గజిబిజి, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనం. మళ్లీ వాయిదా పడే ఛాన్స్ అంట. నిలిచిన కమిషన్ కార్యకలాపాలు, రాజీనామాలు, పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే. కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా? ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. ఇదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అయితే ఇక్కడ మనము క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గ్రూప్ 2 కానీ, అంటే గ్రూప్ 2 జనవరి 6-7 తేదీల్లో 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉన్నది. అయితే ఈ పరీక్షని మనం నిర్వహిస్తుందా లేదనేటువంటి ఒక సందిగ్ధత నెలకొని ఉన్నది. అయితే మిత్రులారా, నిరుద్యోగ మిత్రులారా, మీరు ఒక్కసారి క్లియర్గా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ దొంగల ఆధ్వర్యంలోనే మనకు పరీక్షలు నిర్వహిస్తే చాలా నష్టం జరుగుతుంది. తర్వాత ఇప్పటికే రాజీనామా చేసిండు, ఎవరు టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు, కొంతమంది అక్కడ సభ్యులు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసినా కానీ ఇప్పుడు గవర్నర్ దగ్గర అవి రాజీనామా ఇంకా ఆమోదించలేదు. ఎందుకంటే కారణం ఉంది దానికి. ఎందుకంటే ఒకవేళ రాజీనామాను ఆమోదిస్తే ఈ దొంగలు మళ్ళీ పారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అది పెండింగ్లో ఉంది ఆ విషయం. అయితే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం, ఒకవేళ నిజంగా రాజీనామా చేసేసి ఆర్ఎపి ఆమోదించి తర్వాత ఇంకో కొత్త సభ్యులను తీసుకోవచ్చు, చైర్మన్ తీసుకోవచ్చు. కానీ తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, తర్వాత ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి? ఇప్పటికే మొత్తం నష్టం జరిగిపోయింది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మొత్తం నిరుద్యోగులను ముంచేసిండ్రు, మొత్తం నష్టం జరిగింది. మనం పదే కూడా ఈ విషయం పైన మాట్లాడినాము. తర్వాత గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి లీకేజ్లు అయినాయి, తర్వాత పేపర్లు అట్లా అయిపోయినాయి, మొత్తం పరీక్ష రద్దు అయిపోయింది. ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా తెలంగాణ నిరుద్యోగులతోటి గత ప్రభుత్వం ఆడుకుంది. మళ్ళీ అటువంటిది రిపీట్ కావద్దంటే, మళ్ళీ కోర్టు కేసులు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా కొంతవరకు నిరీక్షించాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరిని పెట్టాలి, తర్వాత దీనికి సంబంధించి ఎవరు అంటే సభ్యులు నియామకం చేయాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా అలా పనిచేస్తున్నారు, వాళ్ళ చేతివాతం కూడా ఉంది. వాడు ఆయన పేరు ఉండే కదా, ఏం పేరు అని పేరు, జనార్దన్ రెడ్డి ఏమో చైర్మన్. తర్వాత ఇలా పేపర్ బయటకు తీసుకొచ్చింది చూడు, ప్రవీణ్. ప్రవీణ్ అంటోడు, ఈ ప్రవీణ్ అంటోడు, వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు అయ్యో చచ్చిపోతున్నా ఏదో మళ్ళీ వానికి ఉద్యోగం వచ్చిందట. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి దొంగలను కూడా ఏరేయాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా ప్రక్షాళన చేసిన తర్వాత మనకు ఒకవేళ ఈ ఉద్యోగ ప్రక్రియ అంటే నియామక ప్రక్రియ మొదలైతే మంచిగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మనకు ఆదరబాదర ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఆగిపోయినాం. ఇప్పుడు ఆదరబాదర వేయాలి, తర్వాత ఇప్పుడే నియమించాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో, ఇంకా దొంగలు వచ్చేసి వాళ్ళ నుంచి మొత్తం ఉద్యోగాలన్నింటినీ కొల్లగొట్టేసి అమ్ముకున్నారు అనుకో పేపరు. కాబట్టి అట్లా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు దీనిపైన చిత్తశుద్ధిగా ఉన్నట్టుగా క్లియర్గా ప్రకటించిండ్రు. 2 లక్షల మందికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేపడతామని చెప్పేసి ఆయన చెప్పిండు. కాబట్టి అందుకు నిబద్ధతతోనే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి కొంతవరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ లోపు మీ ప్రిపరేషన్ కంటే ఇంకా అంటే ఇప్పటికే మనము ఎలక్షన్ టైంలో చాలా వరకు అందరూ కూడా ఊర్లోకి వెళ్ళండి అని చెప్పేసి క్యూనూస్ తర్వాత తీన్మన్ మల్లన్న కానీ మనం చెప్తే మీరందరూ కూడా ఊర్లోకి వెళ్ళిర్రు. ఊర్లలోకి వెళ్ళేసి నిజంగా ఆ నలుగురిని నిరుద్యోగులను చేస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి నిరుద్యోగులు అందరూ కూడా కలిసి ఊర్లలోకి వెళ్ళినారు. కాబట్టి 100% మీరు చేసినటువంటి ఏదైతే కష్టం ఏదైతే ఉందో అది కష్టం ఫలించింది. కాబట్టి ఒక 4 రోజులు ఆగితే కొంత టైం తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఈ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అది మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుందాం. కాబట్టి దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. కొంచెం అటు ఇటు అయినా లేట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటన, ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలపై నిరుద్యోగుల
ఎదురుతెన్నులు కాస్తున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే మరికొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. అయినా నియామకాల ప్రక్రియ డోలాయమానంగా సాగింది. అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పులో నిరుద్యోగులు భాగస్వామ్యం కూడా కీలకమే. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలనను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అయితే టీఎస్పీసీ విషయంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అది క్లియర్గా జరిగిన తర్వాత మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం. నిరుద్యోగులకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం. దాని గురించి మనం మాట్లాడదాం. ముఖ్యమంత్రి కూడా దానికి నిబద్ధతతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ని చూద్దాం, శనార్థి తెలంగాణ చూద్దాం. చూసిరు కదా నిన్న కథ మొత్తం మనం అన్ని కూడా బయట పెట్టిన తిన్మన్ తీసుకొచ్చిన అవన్నీ పేపర్లన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే భూమాఫియా భాగోతం బట్టబయలు, తేలుతున్న కేటీఆర్ బినామీల లెక్క మార్నింగ్ న్యూస్లో బయటపెట్టిన మల్లన్న. నిన్న వెలుగు చూసిన 28,000 కోట్ల రూపాయల దందా. తాజాగా మరొకటి బయటపెట్టిన మల్లన్న, భూదాన్ భూములు హాంఫర్డ్, 250 కోట్ల విలువైన భూమి కొట్టేసిన గులాబీ గ్యాంగ్. ఐఏఎస్ నవీన్ మిట్టలే ప్రధాన సూత్రధారి. ఎందుకంటే సీసీఎల్ఏకు మనోడు ఉన్నాడు, అసలు సెక్రటరీగా ఉన్నాడు. ఈ సీసీఎల్ఏలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ మొత్తం కథం చేసి పడేసిండు. వాడు ఇట్లా ఓకే అంటే ఓకే, కాదంటే కాదు, అట్లా దాంతో మొత్తం నాశనం అయిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీకి కొమ్ము కాసిన అధికారులకు బిగిస్తున్న ఉచ్చు. ఐఏఎస్కు రిజైన్ చేసే యోచనలో బీహారీ బ్యాచ్ ఉన్నదంట, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చాలా డేంజర్లో ఉన్నారు. తెలంగాణ మొత్తం కూడా నాశనం చేసేసిండ్రు, భూములు కొట్టేసేటువంటి పనిలో పడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూమాఫియా భాగోతం అంతా ఇంత కాదు. ప్రధానంగా కేటీఆర్ బినామీల పేర్లతో సాగించిన భూమాఫియా దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ అండ్కో సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. భూమాఫియా దందాలో కేటీఆర్కు కొమ్ముగాసిన కొంతమంది అధికారులు అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని పేదల భూములను అప్పనంగా లాగేసుకోవడమే కాదు, ప్రభుత్వ అసైన్డ్ భూదాన్ కాందిశీకుల భూములను కాజేసిన ఘన చరిత్ర కేటీఆర్ది. నిన్నటికి నిన్న క్యూన్యూస్ అధినేత తీన్మాన్ మల్లన్న ఏకంగా కేటీఆర్ అండ్కో ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని చేసిన 28,000 కోట్ల రూపాయల భూభాగోతాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. తన బినామీలతో దాదాపు 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనలో భూమాఫియా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని చెప్పాలి. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఏకంగా 250 కోట్ల రూపాయల భూమికి ఎసరు పెట్టిండు. ఇందాకనే వాళ్ళన్న క్లియర్గా చెప్పేసిండ్రు. కాబట్టి దీనిపైన మరి శ్వేతపత్రం అంటే కదా, శ్వేతపత్రం ఈ పత్రం విడుదలయ్యాయి. నా లంగపత్రం, దొంగపత్రం, తర్వాత భూమాఫియా పత్రం అని చెప్పేసి ఒకటి విడుదల చేస్తే మంచిగా ఉంటుంది. కేటీఆర్ గారు రామన్న జై ఈ పని చేయి, తెలుస్తుంది నీకు, మంచిగా చేసినాం అంటున్నాం. ఇంకా నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, సాయంత్రం 4 గంటలకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు. ఇక నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ అయ్యే ఛాన్స్. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇక సన్బర్న్ వేడుకలను అనుమతి లేదు, ఈవెంట్ వ్యవహారంపై చీటింగ్ కేసు. ఇక సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడి. ఈవెంట్ నిర్వాహకులు, బుక్ మై షో ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండ్రు సిపి గారు. అయితే సన్బర్న్ వేడుకలకు అనుమతి లేదు. అయితే అనుమతి లేకున్నా కానీ వాళ్ళు టికెట్లు అమ్ముతా ఉన్నారంట. ఇక్కడ బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో టికెట్లు అమ్ముతూ తర్వాత రకరకాలుగా దందా చేసేటువంటి కార్యక్రమం తెరవదీపినరు. కాబట్టి ఇదానికి అనుమతి లేదు. కాబట్టి వీళ్ళకు పైన కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారంట. బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇష్యూలో అందజేత ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసిందట బిగ్ బాస్ షోకు సంబంధించి. ఇక సమ్మక్క సారలక్కను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం జాతర విజయవంతం చేయాలంటూ పిలుపు. జాతరకు 75 కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. సీతక్క ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే సీతక్క కూడా సమ్మక్క సారక్క ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డ. తర్వాత మనకు మంత్రిగా ఉన్నారు. ఈసారి సమ్మక్క సారక్క జాతరను అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి సీతక్క భావించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంది సీతక్క. జంపన్న వాగు తర్వాత తదితర ప్రాంతాలన్నీ కూడా చూసి తర్వాత అక్కడ ఏర్పాట్లను పరిశీలించిండ్రు మంత్రి సీతక్క. ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ఈ జాతరను
అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి గిరిజన జాతర ఈ సమ్మక్క సారక్క జాతర. ఈ నేపథ్యంలో సీతక్క ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. అయితే 2 నెలల ముందే ఇప్పటి నుంచే ఆల్రెడీ ఫిబ్రవరిలో ఈ జాతర ఉన్నది, సమ్మక్క సారక్క జాతర ఉంటే ఇప్పటి నుంచే మొత్తం భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారంట. దానికి సంబంధించి ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి అక్కడ ములుగు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి సీతక్క ఇప్పుడు మొత్తం కూడా అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఏర్పాట్లను పరిశీలించేసి తర్వాత ఇవన్నీ కూడా చూస్తూ ఉంది సీతక్క. నిజంగా ఇప్పుడు ఒక రకంగా సమ్మక్క సారక్క మరొక సమ్మక్క సారక్కగా చెప్పుకోవచ్చు సీతక్కని. ఆమె ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇది కదా పనితనం అంటే. రేవంత్ సెలవు రోజుల్లోనూ పనిచేస్తున్నాడు. కేసీఆర్ సెలవు రోజులతో పాటు పని దినాలను సెలవులుగా వాడుకున్నాడని చెప్పేసి విజయశాంతి అంటూ ఉంది. ఆమె ఏమంటుందంటే సెలవుల రోజులను కూడా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మనకు ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. తర్వాత గతంలో ఏముండే? కాక ఉండే కేసీఆర్ గారు. కేసీఆర్ ఏం చేసిండు? పని దినాల కూడా ఆయన సెలవు దినాల లెక్కన ఉండే. మొత్తం ఇప్పుడు అంటే మొత్తం మారిపోయింది ఈక్వేషన్స్ అని చెప్పేసి అక్కడ విజయశాంతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు, బీఆర్ఎస్ గల్లంతు ఖాయం. కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదు. 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు రేవంత్ చెప్పాలి. తెల్ల రేషన్ కార్డుల అర్హత అనే విషయంలో అనుమానం ఉన్నది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అసలు యాక్చువల్గా తెల్ల రేషన్ కార్డు ఉండాలనేటువంటి నిబంధన ఒకటి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఒక పేపర్ కూడా ఉంది. అయితే ఈ తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పటికే మంత్రులు మాట్లాడినరు. అయితే తెల్ల రేషన్ కార్డు అసలే లేని వాళ్లకు ఈ వర్తిస్తాయని చెప్పేసి మాట చెప్పిండ్రు. దానిపైన ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం తరఫున. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. 9.5 సంవత్సరాల్లో ఒక్క తెల్ల రేషన్ కార్డును ఒక్క కార్డును కూడా జారీ చేయలేదు, రేషన్ కార్డులు జారీ చేయలేదు గత ప్రభుత్వం. కాబట్టి చాలామందికి కార్డులు లేవు. కాబట్టి ఆ కార్డు లేని వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన అంటే ఇప్పటికే చెప్పిండ్రు, ఇంకో కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరానంటిన సంబరాలు, ప్రత్యేక ప్రార్థనలతో మారుమోగిన క్రైస్తవ మందిరాలు, చర్చిలకు పోటెత్తిన క్రైస్తవులు, హాజరైన మంత్రులు, ప్రముఖులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో ఉన్న క్రైస్తవ మందిరాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి ఉదయం నుంచి ప్రార్థనలు ప్రారంభించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ మెదక్ చర్చికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి యేసు ప్రభువును దర్శించుకున్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారు. మోడీ అధికార నివాసంలో క్రిస్మస్ వేడుకలు. చిన్న వయసులో క్రైస్తవులతో సత్సంబంధాలుండేవి. ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలనేదే క్రీస్తు ఆశయమని వ్యాఖ్యలు. పేదలకు సేవ చేయడంతో క్రైస్తవులు ముందుంటారని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు. గత ప్రభుత్వంలోని నాయకుల అండతో బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు అంటూ. అంటే ఈ రీసైక్లింగ్ అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ కూపన్ బియ్యం ఉంటాయి కదా, ₹1 కిలో బియ్యం. ఈ ₹1 కిలో బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే ఆ బియ్యాన్ని తీసుకుపోతున్నారు, అంటే కొంటున్నారు. ఈ ₹1 కిలో బియ్యాన్ని ₹10 ఏదో అట్లా కొంటున్నారు. కొనేసి ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకొని మిల్లులలో మళ్ళీ పోస్తున్నారు. ఇవి కొంచెం దొడ్డుగుంటాయి కదా, మిల్లులలో మళ్ళీ పోసి పాలిష్ చేస్తున్నారు. పాలిష్ చేసేసి అవి సన్నగా అయినాక తర్వాత వాటిని తీసుకొచ్చి ₹30, ₹40, ₹50 మళ్ళీ మార్కెట్లో అమ్ముతున్నారు. దీని ద్వారా అక్కడ రైతులకు నష్టం జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ పేదలకు ఇవంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అక్కడ మంత్రి చెప్తా ఉన్నారు. అదే మొత్తం మీద ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాను. అదే మొత్తం మీద దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం 100% ఉంది. గత ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేసింది ఈ దొంగలని. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. బియ్యం మాఫియాపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి అంటా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో సివిల్ సప్లైస్ శాఖకు 11,000 కోట్ల నష్టం వాటిల్లింది. వాస్తవం ఇది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఓ రేషన్ షాప్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పేదలకు అందించే బియ్యాన్ని ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందన్నారు.
ఇక కొందరు గత ప్రభుత్వంలో నాయకులు అధికారంలో అండదండతో రీసైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బియ్యం మాఫియాపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 3,300 కోట్ల రూపాయలుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల ప్రస్తుతం వడ్డీ మాత్రమే 3,000 కోట్ల రూపాయలు ఉందంట. ఇగో చూడు ఎట్లుండదో కథ. కాబట్టి దీన్ని ఓకే అంటే దీనిపైన ప్రక్షాళన చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నేటి మాట చూసుకుంటే ఇది నాకే రాసినట్టుండ అన్న, అంటే నాకు రాసి అన్నకి చెప్పమని చెప్తున్నాడు. తీన్మాన్ మల్లన్న చెవిలో ఓ ముచ్చటేయండి సుదర్శన్ అన్న. తీన్మాన్ మల్లన్న సబ్బండ ప్రజానికాన్ని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అంటూ నిద్రలేపుతాడు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షమై కొట్లాడినాడు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల పాతాళంలోకి తొక్కివేయడంలో తీన్మాన్ మల్లన్న పోరాటం వర్ణించలేనిది. ఉనికే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మల్లన్న పాత్ర మరువలేనిది. తీన్మాన్ మల్లన్న తన అభిమానులకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చిన్న పిలుపునిస్తే కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి హస్తం పార్టీని అధికారంలోకి కూర్చోబెట్టారు. తీన్మాన్ మల్లన్న అంటేనే పేద ప్రజల బాగోగులు కోరే మనిషని తనను నమ్ముకునే జనం లక్షల్లో ఉంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తీన్మాన్ మల్లన్న పాత్ర ఎలా ఉండబోతోందని మీ అభిమానులు ఆశగా అడుగుతున్నారన్నా. కాబట్టి తీన్మాన్ మల్లన్న చెవిలో ఈ ముచ్చట చెప్పన్నా అని చెప్పి సుదర్శన్ అన్న అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాటను రాసిండు. నిజంగా కూడా తీన్మాన్ మల్లన్నకు ఏంటి అంత యాక్చువల్గా విషయం ఏంటంటే కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుందాం, ఆలోచిస్తుందని చెప్పేసి సమాచారం అవుతున్నది. అంటే తీన్మాన్ మల్లన్న ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రజలు చాలామంది కూడా కోరుకుంటా ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు కష్టపడ్డరు ఓకే, తర్వాత ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఎంపీ కావాలని చెప్పేసి, అంటే తీన్మాన్ మల్లన్న లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటే బాగుంటుంది, పోర్ట్ఫోలియోలో అట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుందని చెప్పేసి కోరుకుందాం. ఇక 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. ఈ నెల 31 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో ప్రజలు తమ సమస్యలు వెల్లడించాలి. అర్హులైన వారిని ఎంపిక చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటా ఉన్నారు. ఇక సమ్మక్క సారకు దర్శించుకున్న సీతక్క లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పేసి అక్కడ బండి సంజయ్ గారు అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్తలు చూసుకుంటే లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ రిటైర్మెంట్, కేటీఆర్ అమెరికాకు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ రిటైర్మెంట్ ప్రకటించి ఆయన పామౌదు పోతున్నాడు. ఇక కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోతారని చెప్పేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఈ దేశంలో అసమానతలకు మనుస్మృతే కారణం, అశాస్త్రీయమైనది మనువాదం. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తోనే దేశానికి ప్రమాదం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజా సంఘాల పిలుపు మనుస్మృతి ప్రతులు దగ్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నల్లగొండలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు, ఒరిగిన స్తంభం, నేలను తాకుతున్న వైర్లు. ఇక రైతులకు పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకునే అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రైతుల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జాగ్రత్తగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఏమన్నా ఇటువంటివి ఉంటే మాత్రం చూసుకోవాలి. ప్రజాపాలన పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి ఇంటికి దరఖాస్తు ఫారం చేరాలి. దరఖాస్తులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది అని చెప్పేసి కలెక్టర్ అంటా ఉన్నారు. ఇక నిరుపయోగంగా గెరడేపల్లి వైకుంఠధామం, పిచ్చి మొక్కలతో నిండిన వైనం, నెరవేరని ప్రభుత్వ లక్ష్యం అందుబాటులోకి తేవాలంటున్న జనం. ఇగో ఇది గత ప్రభుత్వం కట్టింది, ఇట్లున్నదన్నట్టు లెక్క. కోదాడ తిరుపతి బృందానికి కూచిపూడిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంట. షీల్డ్ అందించిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ CEO మంత్రులు అంటూ ఇక ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రేట్ అసలు నిజంగా గిన్నీస్ బుక్ అట్లా చోటు అంటే ఆ ఘనత దక్కిందంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు, బ్యాంక్ అకౌంట్లలో మాయమవుతున్న డబ్బులు, కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు. అధికారుల చుట్టూ తిరగకుండానే 2 సార్లు డబ్బులు మాయం. ఇక ఫిర్యాదు చేసిన చర్యలు లేవంటూ శనార్థిలో బాధితులు గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండేది సైబర్ నేరవాళ్లతోటి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మీకు ఇది క్లిక్ చేయండి మీకు 10 లక్షలు వస్తాయి, మీకు క్లిక్ చేయండి 1,00,000 రూపాయలు వస్తాయి, 50,000 వస్తాయి అనగానే క్లిక్ చేసి పాడవుతారు. ఎవడు పైసలు ఉట్టిగేందుకు ఇస్తారు చెప్పు?
పైసలు ఊరికే రావని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇది ఉంటుంది కదా. కాబట్టి పైసలు ఎవ్వరు కూడా ఊరికే ఇవ్వరు. కాబట్టి ఇటువంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ పైసలే కథం చేసి పడేస్తారు వాళ్ళు. గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన జర్నలిస్టులు ఉద్యమ సమయంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి అని చెప్పేసి సీఎంకు సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కార్యనియామకాల పేరుతో దోచుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మక్కాన్ సింగ్ విమర్శలు. అవినీతి రహిత పాలనకు అవకాశం ఇవ్వాలన్న రామగుండం ఎమ్మెల్యే. ఇక నివాసం ఎక్కడో ఓటు హక్కు ఇక్కడే. కోడిముంజ గ్రామంలో బోగస్ ఓట్ల నమోదు. ఓ నాయకుడి ముందు చూపుతో 2 చోట్ల ఓటు హక్కు అంట. ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు చూడరు ఎట్లెట్లనేయో. మనువాదం అశాస్త్రీయం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతుల దగ్ధం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపు. దొంగలు దొరికేనా సొత్తు రికవరీ అయ్యేనా? వరుస దొంగతనాలతో జమ్మికుంట ప్రజల్లో ఆందోళన ఉందంట. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎక్కడికక్కడ దొంగలు పడుతున్నట. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ఇక రంగారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ స్వాగతం పలికిన జిల్లా అధికారులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా ఆయనకు మంచి పేరు ఉన్నది అక్కడ గౌతమ్ కానీ, తర్వాత ఇక్కడ అడిషనల్ కలెక్టర్ భూపాలరెడ్డి గారి కానీ మంచి పేరు ఉన్నది అక్కడ. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ పొట్రు సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:50 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ భూపాలరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత కలెక్టర్ కు పూల మొక్కలు అందించిండ్రట. నిజంగా ఇప్పుడు కొంచెం మంచి ప్రక్షాళన జరగాలని కోరుకుందాం. ఇక కంటైనర్లు వేసేయి, కబ్జాలు చేసేయి. బహదూర్పల్లిలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూమి తెర వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు కాంగ్రెస్ వినతి పత్రం ఇచ్చింది. ఇక పాఠశాలల సమీపంలో కళ్ళు దుకాణాలు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, కాలనీవాసులు. కళ్ళు దుకాణాలను తొలగించాలని స్థానికుల డిమాండ్. పట్టించుకొని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అంటూ ఇక దూడిగా వికారాబాద్ జిల్లా పరిగి వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల వ్యవసాయ గోడౌన్ల పరిసరాల్లో పాఠశాలలు ఉన్నాయంట. ఇక్కడనే కళ్ళు దుకాణం ఉంది. ఈ కళ్ళు దుకాణం అంటే మామూలు కళ్ళు ఏం కాదు, మందుల కళ్ళు. మామూలు కళ్ళు మంచిది ఆరోగ్యానికి, మందుల కళ్ళు డేంజర్. ఇక ఘనంగా వాజ్పేయి జయంతి నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్. ఇక బరితెగిస్తున్న అక్రమార్కులు. బుల్కాపూర్ నాలాను మూసేస్తున్న మాయగాళ్ళు. నాలా అంటే ఉంటుంది కదా, ఇప్పుడు అంటే ఏది కాలు ఉంటుందిగా, మురికి కాలువలన్నీ కూడా కథం చేసి పడేస్తారు. ఆ కాలువలను కథం చేసేసి అక్కడ మొత్తం ఇట్లా పోసేస్తే అవి ఏమైతే ఆ కాలువలో వెళ్ళాల్సిన నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తాయి. అప్పుడు ఇక ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయంటే ఆ వానకాలం ఇట్లనే ఉంటుంది లెక్క. అనుమతులకు విరుద్ధంగా నాలాలోకి డ్రైనేజీ పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. బుల్కాపూర్ నాలాను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక న్యూయో లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ వాసులకు రగ్గుల పంపిణీ అంట. న్యూయో లైఫ్ సేవలు మర్చిపోలేమని అని చెప్పేసి మన్నే జ్యోతి అంటా ఉన్నారు. ఇది ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, తీన్మార్ మల్లన్న టీం సభ్యుల సమావేశం జరిగిందంట. తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా కమిటీ అత్యవసర సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన మోసపూరిత విధానాలను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. ఇక 6 కోట్ల రూపాయలు రికవరీ అయ్యేనా? నామమాత్ర పనులు చేసి బిల్లులు తీసుకుంది ఎవరు? కోటి రూపాయల పనులకు 6 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారు? అయ్యా అంజన్ రావు, ఇందులో మతలబు ఏమిటయ్యా? మిషన్ భగీరథ పథకంలో పాత సర్కార్ పనితీరు ఇదే. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి చెన్నూరులో ఏం జరుగుతుందో చూడాలి. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ అంటే మంత్రి మంచి ముందుకెళ్తా ఉన్నాడు అక్కడ బీసీ సంక్షేమం కోసం కానీ, తర్వాత ఇక్కడ రోడ్డు రవాణాకి సంబంధించి కానీ ఒక ముందుకెళ్తా ఉన్నాడు. చూడాలి. ఇంకా కాకపోతే అంటే ఈ పిఏపిఎస్లు మాత్రం పాతలను పెట్టుకుంటే డేంజర్ ఉంటుంది. కొంచెం కొత్తలను పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏది కొప్పుల ఈశ్వర్కి సంబంధించినటువంటి మొత్తం ఆ బృందం ఉంటుందిగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకో మంత్రి దగ్గర చేరిందంట. చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ పిఏపిఎస్ల తర్వాత వీళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే గతంలో పనిచేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్లకు పనిచేస్తారు కదా వాళ్లకు విషయాన్ని చేరేస్తారు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుబంధం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకు. దీంతో చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అట్లా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎప్పటికప్పుడు లీక్ అయిపోతూనే ఉంటాయి లెక్కలు.
ఇక చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి రెడీ, తేదీలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంటూ ఒక వార్త. ఇక ఘరానా మోసం ఆదివాసులకు టోకరా, కొత్త రకం మోసాలకు తెరపైకి, చాకచక్యంగా పట్టుకున్న సిఐఎస్ఐలు అంటూ ఇక్కడ ఇది బోధకు సంబంధించి. వాజ్పేయికి ఘన నివాళులు, అటల్ బిహారీ సేవలు చిరస్మరణీయమన్న ఏలేటి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మాజీ ప్రధానికి సంబంధించి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణ ఇండస్ట్రీకి నంది అవార్డ్స్ హామీ ఇచ్చిన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రాలు విడిపోవచ్చు, మనం అందరం ఒకటే అని చెప్పేసి. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇక్కడ నంది అవార్డ్స్ మొత్తం కూడా పక్కకు పెట్టేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రులుగా ఉన్నారు ఎవరు, జూపల్లి కృష్ణారావు గారు. కాబట్టి 100% నంది అవార్డ్స్ని ఈసారి నుంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. అయితే ఇక్కడ అంటే మేము వీళ్ళు వేనని చెప్పేసి విభేదాలు సృష్టించి కొట్లాడ పెట్టింది అంతా బాగానే ఉన్నది గత ప్రభుత్వం. కానీ అదంతా పెట్టిన తర్వాత ఏమైంది, తర్వాత ఏంటంటే కాంట్రాక్టులు అన్నీ ఉంటే కూడా వాళ్ళకే ఇచ్చేసిండ్రు. అయితే ఇక్కడ కళాకారులను మాత్రం కనీసం పట్టించుకోలేదు. కాబట్టి కళాకారులను 100% పట్టించుకుంటామని చెప్పేసి ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పేసి ఒకటి ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అక్కడ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట. క్రిస్మస్ పండుగ వేడుకల్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని తెలకపల్లి మండల కేంద్రంలో చర్చిలో ఆయన ప్రార్థనలో పాల్గొన్నారంట. ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రమిస్తా, ఎమ్మెల్యే జిఎంఆర్లు సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ అంటూ ఒక వార్త. ఘనంగా వాజ్పేయి 99వ జయంతి. ఇక ఫోరిన్ కాన్లో ప్రజలతో వనపర్తి ఎమ్మెల్యే. గంజాయి కబ్జాలపై ఎమ్మెల్యేలకు విన్నవించుకున్న ప్రజలు, చర్యలకై సంబంధిత అధికారులకు ఆదేశాలు. చూసినావా, ఇట్లా ఎమ్మెల్యేలు ఇట్లా ప్రజలతో మమేకం కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గతంలో ఏమన్నా జరిగిందా అంటే జరగదు. ఏమైనా కనిపిస్తే కాక కనిపించాలా, లేకపోతే కేటీఆర్ కనిపించాలి, హరీష్ రావు కనిపించాలి, ఇంతే. వీళ్ళే, ఇంకొవ్వరు కనిపించారు. ఇక ఇది మంచి పరిణామం. జీవో నెంబర్ 46ను రద్దు చేస్తాం, అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందొద్దు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెప్తా ఉన్నారు. రద్దు చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. ఏసు దీవెనలు అందరికీ ఉండాలి, ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అక్కడ మహబూబ్నగర్కు సంబంధించి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే 30 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్, అభివృద్ధికి నోచుకొని దళితవాడ, విద్యావంతుడు గుణవంతుడు అని పట్టం కడితే నెత్తిన కుంపటి పెట్టిన కోటయ్య. బిల్లు కోసమే అరకొర పనులతో ఫోటోలకు పోజులు, గత ఎలక్షన్లో పెట్టిన పెట్టుబడికి రాబడి కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట. మొత్తం కథ చేసి పడేసినట గతంలో. ఇదంతా కూడా కథ వైరాకు సంబంధించి. గత ఎమ్మెల్యే కొండాపురం ఓపెన్ క్యాస్ట్లో పాయం ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రేపు ఇక్కడ సింగరేణి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. సీతక్క ప్రచారం చేస్తూ అంటే వాళ్ళకు చెప్తా ఉన్నారు. అంటే సింగరేణి బెల్ట్లో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది. తన అనుబంధ సంస్థ అసలు యాక్చువల్గా పోటీల్లో ఉండదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీగా అక్క వచ్చి మళ్ళీ అన్నది కవిత అక్క వచ్చి అట్లా కాదు మేము పోటీ చేయకపోతే ఇజ్జత్ పోతుందని చెప్పేసి మళ్ళీ పోటీ చేపిస్తారట. అయినా కానీ గెలిచే పరిస్థితి లేదు. తీన్మన్మల్ల గతంలో మేమందరం కూడా కలిసి అక్కడ పర్యటన అంటే అక్కడ పాదయాత్ర కూడా చేసినాం. తీన్మన్మల్ల ఆధ్వర్యంలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ సింగరేణి కార్మికులందరూ కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటారు. అయితే గతం నుంచి అదే జరుగుతుంది. సింగరేణి బెల్ట్ ఎక్కడ కూడా మనం చూసుకున్నా కానీ అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ హెడ్జ్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మరు అక్కడ. కాబట్టి వద్దని చెప్పేసి అన్నారంట. ఇప్పుడు అది వాళ్ళ ఉట్టిదే కథ కానీ ఇటు నడుస్తూ ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అనుబంధ సంస్థకు మంచి అవకాశాలు ఉన్నాయంట. ఇక మంత్రి తుమ్మలను సన్మానించిన మున్నూరు కాపు సంఘం అంటూ ఒక వార్త. ఇక్కడ ఖమ్మంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. 3 దేవాలయాల్లో హుండీల దొంగతనం, కుప్పెనగుంట గ్రామంలో ఘటన అంటూ దేవాలయంలో కొట్టేస్తున్నట. ఇక సింగరేణి స్థలాన్ని కబ్జా నుంచి కాపాడండి, కోట్ల రూపాయల సింగరేణి స్థలాల కబ్జా చోద్యం చూస్తున్న అధికారులు. బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎర్ర కామేష్ చెప్తా ఉన్నాడు. ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవి రంగా కిరణ్. ఇక కారాలపాడు గ్రామంలో విషాదం, ట్రాక్టర్ తగిలి పాపం వ్యక్తి చనిపోయిందంట. ఇది ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే
ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 28 నుంచి గ్రామ సభలు, 6 గ్యారెంటీల అమలుకు సమన్వయ సమావేశం, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. మంత్రి కూడా నిజంగా కూడా దామోదర రాజనరసింహ గారు ప్రజల కోసం పాటుపడతారు. తర్వాత ఇప్పుడు అక్కడ నిజంగా ఒక అరాచకమైనటువంటి వ్యవస్థ ఉండే, ఆ వ్యవస్థ అంతా కూడా మొత్తం తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా మంచి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు. 100% ఇప్పుడు మంచి మంత్రులు వచ్చిండ్రు, ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిండు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి. ప్రజాపాలనపై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు సంగారెడ్డి జిల్లాలో. ఇక ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు జరిగినాయి ప్రభుత్వ హాస్పిటల్లో. అన్నదానం. అక్రమంగా మట్టి తరలింపు, పట్టించుకునే వారే కరువు అని చెప్పేసి నర్సాపూర్కు సంబంధించి హత్నూర మండలంలో. ఈ కాలువలను మింగేస్తున్న సంపంగి ఫార్ము ల్యాండ్ అంట. పేదల అవసరాలే ఆసరాగా రెచ్చిపోతున్న రియల్టర్లు. ఇంటింటికి అయోధ్య మందిర అక్షింతల పంపిణీ, అక్షింతల వితరణ మహాశోభయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది జహీరాబాద్ సంబంధించి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే బాధ్యతతో పనిచేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే హామీ. ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చిందంట, బాధ్యతతో పనిచేస్తా, 100% మీకోసం ఉంటా అని. ఇక కేయూ భూములకు రక్షణ ఏది, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వినతి పత్రం. అధికారుల అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్. అక్రమ నియామకాల వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. కేయూ అధికారుల అవినీతిపై ప్రజావానికి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసిన కేయూ ప్రొఫెసర్ల సంఘం నేతలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది చాలా క్లియర్. ఎందుకంటే ఎవరైతే చదువు చెప్పాలనో, ఇప్పుడు ఏది ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్లకు కానీ చిన్న చిన్న జాబులకు కానీ రకరకాల పరీక్షలు పెట్టి రకరకాలుగా వాళ్ళకు ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఉంటుంది. ఇక్కడ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించి మాత్రం డైరెక్ట్ ఇంటర్వ్యూ వేసేసి నువ్వు పోయి కూసోపో అంటే కూర్చున్నట్టుగా పరిస్థితి కనిపించింది. దీనివల్ల విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. ఎవరైతే అనర్హులు ఉంటారో అనర్హులు వచ్చేసి అందరం ఎక్కి కూర్చుంటే చాలా డేంజర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్లందరూ కూడా ఇట్లా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. కాకతీయ యూనివర్సిటీలో గత 2.5 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని, కేయూ అధికారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అంటే అకుట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ టి శ్రీనివాస్, డాక్టర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ కిషోర్ కుమార్లు రాష్ట్ర ఉన్నత విద్యా కార్యదర్శి బుర్రా వెంకటేశం ఐఏఎస్కు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో అధికారులు కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, యూనివర్సిటీ టీచర్లను చిన్నచూపు చూస్తూ టీచర్లను మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీల వీసీలకు కావలసిన అర్హతలను పక్కన పెట్టి రాజకీయ పాలన యూనివర్సిటీల్లో కొనసాగేటట్లు కనీసం 10 సంవత్సరాల అనుభవం లేని ప్రొఫెసర్లను కూడా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వీసీలను నియమించి యూనివర్సిటీలను బస్టు పట్టించారని చెప్పారు. ఇది వాస్తవం. యూనివర్సిటీలకు అసలు యాక్చువల్గా 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేయాలనేటువంటి ఒక నిబంధన ఉంటుంది, వీసీ కావాలంటాడు. అటువంటి నిబంధనలని పక్కకు పెట్టేసి కొత్త ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి వీటన్నిటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరిందంట అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు. చలిమంటలు అంటుకొని గాయపడ్డ చిన్నారి, శిశు సంక్షేమ మంత్రి సీతక్క ఆదుకోవాలని చెప్పేసి వినతి. బాలికకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు నరకయాతన పడతా ఉన్నారు, దాతలు ముందుకు రావాలని చెప్పేసి అంటా ఉన్నారు. పాపం మహబూబాద్లో ఘటన జరిగింది. పాపం ఇటువంటి ఫోటోలు వేయద్దు పోయి అవి కొంచెం బ్లర్ చేయాలి. అది రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన తీన్మన్ మల్లన టీం. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నిత్యావసరాలు ఒక రైస్ బ్యాగ్ అందజేసిండంట. రాష్ట్ర ప్రభుత్వం రాజయ్య కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పేదల గుండెల్లో నిలుస్తున్న సమ్మిగౌడ్ సేవలు. చర్చి పాస్టర్లకు సమ్మిగౌడ్ క్రిస్మస్ పండుగ కిట్ల పంపిణీ. దేవుడి సేవలకు సహాయం చేయడం నా అదృష్టం. మతాలకు అతీతంగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ పాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అంటా ఉన్నారు. ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి అక్కడికి వెళ్దాం. ఏది దిశ. గ్రూప్ 2 మళ్ళీ వాయిదా. వచ్చే నెల 6-7 తేదీల్లో నిర్వహించడం అనుమానమే. టీఎస్పీఎస్సీలో పలువురి సభ్యుల రాజీనామాతో ఎగ్జామ్స్ నిర్వహణ కష్టమే. ఆందోళనలో అభ్యర్థులు ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ అయింది. కానీ ఆందోళన చెందకండి, ఒక 4 రోజులు అటు ఇటు అయినా కానీ మీరు ఇంకా ప్రిపేర్ గట్టిగండి, మంచి నిర్వహించుకుంటే బాగుంటుంది. ఇక 29న మంత్రుల మేడిగడ్డ టూర్ సందర్శించనున్న ఉత్తమ్ శ్రీధర్ బాబు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అన్నారం బ్యారేజీ సైతం పరిశీలన. నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అధికారులు పిలుస్తారట. చెప్తే మరి ఇప్పుడేం చెప్తారు? ఈ లంగా
కథలు ఏం చెప్తారో చూడాలి ఇక మరి అధికారులు. లంగ కథలు పడ్డోళ్ళు, గతంలో లంగ కథలు పడ్డోళ్ళు అందరి పని అవుతుంది, అది ఉంటుంది లెక్క. స్పెషల్ ఫండ్స్ ప్లీజ్ ప్రధానిని కోరనున్న సీఎం రేవంత్. నేడు డిప్యూటీ సీఎంతో కలిసి పీఎంతో భేటీ అవుతారు ఇవాళ. బీఆర్ఎస్ పాలన ఆర్థిక దుబారాపై చర్చ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని నివేదించే ఛాన్స్ ఉంటా. ఇక ప్రత్యేక పరిస్థితిగా భావించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి, పెండింగ్ ఫండ్స్ పైన డిస్కషన్, ప్రధాని దృష్టికి దాదాపు 20 అంశాలు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇవాళ ప్రధాని మోడీతో భేటీగానున్నారు. నేడు ఢిల్లీకి రేవంత్ భట్టి, ప్రధాని మోడీతో ఫస్ట్ టైం భేటీ, విభజన అంశాలపైన మెమోరాండం, ఆ తర్వాత ఏఐసిసి పెద్దలతో కూడా మీటింగ్ జరగనుంది. క్రిమినల్ కోడ్లో కొత్త శకం, 3 క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం, ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లకు చెల్లుచీటి. ఇక టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయింది, ఓకే అయిపోయిండ్రు. కుటుంబాన్ని కబలించిన యాక్సిడెంట్, పాదచారిని ఢీకొన్న బైక్, 2 మృతుల్ని చూసేందుకు వెళ్ళిన కుటుంబ సభ్యులు వాహనాన్ని ఢీకొట్టిందంట, పాపం వాళ్ళు కూడా చనిపోయిండ్రు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. నేను చాలామంది ఏం చేస్తుంటారు అంటే బాగా స్పీడ్గా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అంటుంటారు. తొందరగా వెళ్ళాలి బాగా తర్వాతనే ఉంది అంటే అక్కడ ఆపద ఉండొచ్చు, ఆ ఆపద ఉందని నువ్వు తొందరగా వెళ్తే నువ్వు కూడా మళ్ళీ అట్లా ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే చనిపోయినట్ట పాపం వాళ్ళు. అక్కడ వాళ్ళ పిల్లగాడు చచ్చిపోయింది అని చెప్పేసి, యాక్సిడెంట్ అయ్యి పిల్లగాడు చనిపోయింది అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళేది కారు. స్పీడ్గా వెళ్తే ఇంకొక వెహికల్ వచ్చేసింది, కొట్టేసింది, వీళ్ళు 4 కూడా చనిపోయినారు. అటువంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. గవర్నర్ మార్పు, ఇక రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్ అంట. నేడో రేపు అమిత్ షాతో తమిళసై భేటీ, లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందంట. అందుకని చెప్పేసి గవర్నర్ మార్పు చేసే అవకాశం ఉంది కనిపిస్తూ ఉంది. అంటే అందుకనే ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్నారు గవర్నర్ కూడా, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. అయితే ఇక్కడ తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గవర్నర్ మారుస్తారు, మార్చి వేరే ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటి ప్రచారం మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో కొత్తగా 10 మందికి కోవిడ్, ఐసోలేషన్లో 55 మంది, బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ఎల్లుండి రాష్ట్రానికి అమిత్ షా, అదే రోజు బీజేఎల్పీ నేత ప్రకటన, పార్లమెంట్ ఎన్నికపై దిశానిర్దేశం, కొంగరకరాన్లో మీటింగ్. ఇక వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ సెకండ్ వీక్లో చేపట్టే ఛాన్స్, 6 తీసుకునే అవకాశం. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లకు చోటు. ఇక ప్రజాపాలన కంప్లీట్ కాగానే ప్రమాణ స్వీకారం, ఏఐసిసితో సంప్రదింపుల తర్వాత పేర్లు ఖరారు చేస్తారట. ఇక చేవెల నుంచి రంజిత్ రెడ్డి పోటీ, సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఓటమితో కుంగిపోవద్దని నేతలకు సూచించిండట. కుంగిపోవద్దు అంటుండు, కుంగిపోవద్దు మంచిగా చేస్తే మరి కుంగిపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుండే. ఇక సన్బర్న్ నిర్వాహకులపై కేసు, పర్మిషన్ లేకుండానే న్యూ ఇయర్ ఈవెంట్స్కు సిద్ధమైనందుకు టికెట్లు విక్రయించిన బుక్ మై షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేసిరు, అనుమతి తీసుకోకుంటే చర్యలు తప్పవు, మాదాపూర్ జోన్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. ఇక జనంలోకి బీఆర్ఎస్, వచ్చే నెల 3 నుంచి వరుస సమావేశాలు, మండలాలు మున్సిపాలిటీల వారీగా నిర్వహిస్తారట. జనంలోకి వెళ్తే మీ పని చేస్తారు, ఇంకా ఏం చేసిర్రా బాబు ఇదంతా నాశనం అని. సింగరేణి పట్టం ఎవరికి, బరిలో 13 కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ తర్వాత టీబీజీకేఎస్ ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందంటే ఈ 3 సంఘాల మధ్యనే పెద్ద ఎత్తున ప్రచారం, కార్మికులపై హామీల వర్షం. నిన్నటితో ముగిసిన ఎలక్షన్ క్యాంపెయిన్, రేపు 84 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాత్రి వరకు ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఓటేయనున్న 39,832 మంది కార్మికులు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. ప్రచారంలో మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎలక్షన్లో విజయం ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి అటు కార్మికుల్లో ఇటు సంఘాలకు మద్దతు తెలుపుతున్న పార్టీలో నెలకొన్నది. 13 సంఘాలకు సంబంధించి బరిలో ఉన్నాయంట. ఈ 3 సంఘాలే ప్రధానంగా పోటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. వాటి మధ్యలోనే పోటీ ఉంటుందంట ఎక్కువ. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే అయిపోయినాయా. ఆదాబ్ హైదరాబాద్. ఇక ఆజ్కి బాద్ చూస్తే, ఎందుకో నా తెలంగాణ ఆగమైంది. మొదటి స్థానంలో ఎక్కడ ఉంది నా తెలంగాణ? భూములో లాక్కోవడంలోనా, మట్టిని అమ్ముకోవడంలోనా,
మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలోనా, ఎదిరిస్తే ఎదురుదాడి చేసి అన్యాయంగా జైలుకు పంపడంలోనా, ఎందుకు అయ్యిందో ఎవరు చేశారో ఇలా నా తెలంగాణ. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆత్మహత్యలు, అత్యాచారాలు, అన్యాయాలు ఆగడం లేదు. కోట్ల సంపద గల నా తెలంగాణ ఎవరికి బానిస అయ్యింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా బంగారు బతుకులు కాకపోయాయి. దోచుకున్న దొంగలను దొరలు చేసింది నా తెలంగాణ. తెలంగాణ వచ్చింది, బానిసత్వం పెరిగింది, ఇదే నా బంగారు తెలంగాణ అని చెప్పేసి శేఖర్ ఆవేదనతో రాసిండు ఒకటి ఆజ్కి బాత్. ఇక వాజ్పేయికి నేతల ఘన నివాళి. స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. మంత్రులు, బీజేపీ నేతల ఘనంగా పుష్పాంజలి ఘటించిండ్రు వాజ్పేయి గారికి, మాజీ ప్రధానికి. తెలంగాణ కొత్త గవర్నర్. లోక్సభ ఎన్నికల్లో తమిళసై పోటీ. ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్గా ఆమె కొనసాగుతా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు అయినా ధీటుగా ఎదుర్కొన్న ఆమె ధైర్యం. బీజేపీ పార్టీ ఓకే అంటే తమిళనాడు నుంచి పోటీ. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఎన్నికల వేళ హోంశాఖ సంచలన నిర్ణయం. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు తమిళసై. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సింగరేణిలో ముగిసిన ప్రచారం. చివరి రోజు మంత్రుల పర్యటన. సిపిఐ తరఫున కూరంనేని ప్రచారం. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, పొంగులేటి ప్రచారం చేసిండ్రు మంత్రులు. కరోనా కలవరం. చాప కింద నీరులా కరోనా వ్యాప్తి. కొత్తగా 628 కరోనా కేసులు నమోదు. ఆదివారం కరోనాతో ఒకరు మృతి. కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య. ఓటమితో కుంగిపోవద్దంట. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్ష. చేవేళ్ల నేతలతో తెలంగాణ భవన్లో భేటీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉందంట కారు పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఎవరు కుంగిపోవద్దని, ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అని చెప్పేసి ఆమె కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక మరి కుంగిపోవద్దు అంటే ఏం చేస్తాం? మరి మంచిగా చేస్తే కుంగిపోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుండే? ప్రజారంజక పాలన అందిస్తాం. ప్రజా దర్బార్ వినతులను పరిష్కరిస్తాం. బీఆర్ఎస్ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం. అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం. కేసీఆర్ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలధరిస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన అస్తవ్యస్తం. 10 ఏళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ప్రజలు కోరుకునే పాలన అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. రెవెన్యూ ధరణికి సంబంధించిన భూ వివాదాల్లో తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరించి బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా పనులు చేసి పెట్టిన గత ప్రభుత్వ అధికారుల చిట్టా మా దగ్గర ఉంది. వారెవ్వరినీ కూడా వదిలిపెట్టబోమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది జరగాలి. పోలీసుల అదుపులో రైస్ మిల్లర్. ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్. సూర్యాపేటలో జరిగిన ధాన్యం సీఎంఆర్ దందాపై మంత్రి సీరియస్ అయిపోయిండు. ఇక సివిల్ సప్లైస్ కమిషనర్గా ఐపీఎస్ వేట మొదలుపెట్టిన పోలీస్. అవినీతి మిల్లర్లకు ఇక నుంచి జోలపాటే. గత ప్రభుత్వంలో పాతరేసిన కేసులను తిరగదోడుతున్న కొత్త సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సింగరేణిలో ముగిసిన ప్రచారం. చివరి రోజు మంత్రులు పర్యటన. సిపిఐ తరఫున కూరంనేని ప్రచారం. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, తర్వాత పొంగులేటి ప్రచారం కొనసాగించారు. కరోనా కలవరం చూసాం ఇందాకనే. ఇక ఓటమితో కుంగిపోవద్దని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు? మాజీ మంత్రి కేటీఆర్. ఇది ఆదాబాలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. పాత చెల్లింపులకు పైసలేలా? పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు. చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్ల రూపాయలు. నిధుల సమీకరణపై సర్కారు దృష్టి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలింపై ఆశలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 4వ విడతలో డబ్బుల కొరత ఉంది అంటే డబ్బుల కొరతను చేసిపోయాడు కాక. కేసీఆర్ చేసినటువంటి మోసం ఇది అంతా. మొత్తం ఆగమాగం చేసిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని. నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా. పాలమూరు రంగారెడ్డి త్రిబులార్లపై చర్చించే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు. నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. ఘటనా స్థలికి వెళ్తూ 4 దుర్మరణం. వికారాబాద్లో చెరువులోకి కారు దూసుకెళ్ళిందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోడ్డు ప్రమాదాలు చాలా డేంజర్. సార్వత్రికంలో సత్తా చాటుదాం.
జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు. చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన. అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఇన్ఛార్జీలుగా ఉంటారని చెప్పేసి అంటున్నాడు ఇక కేటీఆర్. 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ తర్వాత ఇక్కడ శ్రీధర్ బాబు. బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారంట అక్కడ నుంచి. మానవ మెదడును అనుకరించవచ్చు. సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలంట. మన మెదడు లెక్క పనిచేస్తుంట అది కూడా. ఇక అల్ఫా జోలం నెట్వర్క్ను ఛేదించిన టిఎస్ న్యాబ్ ప్రధాన సూత్రధారులు అరెస్ట్. నిందితుల్లో 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారంట. 31 కిలోల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ స్వాధీనం చేసుకున్న అల్ఫోజోలం. ఇక లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ. 28న హైదరాబాద్కు అగ్రనేతలు అమిత్ షా, ఇక మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక శాసనసభ ఫలితాలపై సమీక్ష. రానున్న ఎన్నికలపైన దృష్టి పెడతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమని చూద్దామా. రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తులు ఎట్లా? 6 గ్యారెంటీలకు అర్హతపై కొరబడిన స్పష్టత అంటున్నారు. కొంచెం ఇప్పుడు ఇది కావాలని చెప్పేసి ఇది హైలైట్ చేస్తూ ఉంది వీళ్ళు, ఈ పేపర్ కానీ వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే మంత్రులు అయినా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు లేకున్నా పర్లేదు, 6 గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పినారు. కాకపోతే ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వండి. వీళ్ళకి మళ్ళీ మాట్లాడుకుంటూ అవుతారు వీళ్ళు. రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటారు అని చెప్పేసి కర్ణాటక మంత్రి శివానంద్ అన్నట్టుగా కనిపిస్తుంది. నేను అనలేదని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక పురుషులకు ప్రత్యేకం. ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేసే యోచనలో ఆర్టీసీ ఉందంట. వాస్తవమే ఇది. ఎందుకంటే మొత్తం లేడీస్ ఎక్కుతురట, వీళ్ళకు జెంట్స్కి సీట్లు దొరుకుతలేవంట. అందుకని ఒక యోచన చేస్తామని చెప్పేసి అంటున్నాడు ఆయన ఎండి సజ్జనార్. ఇక 3 నుంచి బీఆర్ఎస్ సమీక్షలు అంటూ ఒక వార్త. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట. ఏం రచించినా ఏమైంది? మీరు చేసిన పాపం ఉట్టిగా పోతుంది. 1000 మందిపై పేటీఎం వేటు. ఏఐ వ్యయ నియంత్రణ ఎఫెక్ట్ అంట. 13 ఏళ్ల బాలుడికి గుండెపోటు. ఛాతి నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన సుశాంత్. సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో మండలంలో ఘటన చోటు చేసుకుంది. గ్రూప్ 2 వాయిదా జనవరి 6, 7 తేదీల్లో. అంటే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా మంచిగా నిర్వహిద్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లంగకథలు పడకూరి అటు ఒకటి ఇదొకటి మాట్లాడి చేసి ప్రాణాలు తీసిన పొగమంచు అంటూ పాపం అయిపోయింది. ఇక ప్రధాన వార్త చూసుకుంటే మనం తెలుసు కదా ఈ కథ. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. పౌర్ణమి మర్నాడు ఉదయం 6:03 నక్షత్రం మృగశిర. రాత్రి 10:21 వరకు వర్షం లేదు. రాహుకాలం పగలు 3:02 నుంచి సాయంత్రం 4:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి ఉదయం 9:41 వరకు. ఇక పునర్దుర్ముహూర్తం కూడా ఉంది. రాత్రి 10:52 నుంచి రాత్రి 11:50 వరకు. అమృతకాలం పగలు 1:17 నుంచి పగలు 2:56 వరకు ఉందంట. ఇగో ఇది కథ. కాబట్టి 100% ఈ భూములకు సంబంధించినటువంటి కథ తేలాల్సి ఉంది. 100% దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు తీర్మానమన్న. తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అంటే నువ్వు శ్వేతపత్రం అని చెప్పేసి ఏదో శ్వేతపత్రం విడుదల చేసినావు కదా. శ్వేతపత్రం అంటే చెమట సుక్కుల పత్రం అంటది. చెమట సుక్కుల కాగితం విడుదల చేసిండు. ఈ చెమట సుక్కలు సలగొండ నువ్వేనా గడపాల బయట తొగినవా లేకపోతే రాళ్ళు కొట్టినవా? ఏం చేసిండ్రు మీ అంతా? ఈ లంగ కథలన్నీ చెప్పుకుంటా మొత్తం అన్ని అబద్ధాలే ఉన్నాయి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత 100% వాళ్ళని ఏది బోన్లో నిలబెట్టాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే అన్యాయంగా తీసుకుపోయి లోపలేసేసి రకరకాలుగా తీర్మానాలను కానీ మమ్మల్ని అందరినీ కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మమ్మల్నే కాదు, రాష్ట్రంలో చాలామందిని అక్కడ నేరేళ్ల బాధితులను కానీ ఎక్కడా కూడా ఇవన్నీ కూడా అరాచకాలు కొనసాగినాయి. వాటికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం.